వైట్ పేపర్ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే బైబిల్లోనే రాయబడిన చరిత్ర తర్వాత కాలంలో అది తీసివేయబడింది. అది పడడం వలన మనం చాలా విషయాలు లాస్ అయ్యాం. అందులో మొదటిది ఏంటంటే దేవుడు మాట్లాడడం మానేయడం. ఎందుకు మాట్లాడడం మానేశాడు అన్ని సంవత్సరాలు అనే ఒక రీజన్ మనం మిస్ అయ్యాం. చరిత్ర ఎందుకు లేదు అనేది మనకు తెలియదు అంతే. కానీ దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకు మాట్లాడడం మానేశాడు ఆ విషయాన్ని మనం చూడగలిగాం. తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు కానీ విడిచిపెట్టలేదు. సో దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడు అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత దానియేలుకు వచ్చిన దర్శనం అది ఎలా నెరవేరిందో మనకు తెలీదు. దానియేలుకు దర్శనం వచ్చింది, అది నెరవేరిపోయింది, కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. కానీ అది ఎక్కడ నెరవేరిందో మన బైబిల్లో ట్రేస్ అవ్వదు. అంటే మనం ఆ మక్కాబీలు చరిత్రను తొలగించుకోవడం వలన మనకది ఆ చరిత్ర మనం మిస్ అయ్యాం. కాబట్టి దానియేలు గ్రంథపు ప్రవచనం నెరవేర్పుని కూడా మనం చూసాం. ఇలాగ అనేక సంగతులు మనం చూసాం. దేవుడు తన ప్రజల్ని విడనాడకుండా ఎలాంటి సహాయం చేశాడో, యోధా మక్కాబీ అనే ఒక యోధుడిని లేవనెత్తి తన ద్వారా ఎట్టి కార్యాలు చేశాడో, దేవుడు మార్పు లేని వాడిని ఎలాగైతే దావీదు కాలంలో, సౌలు కాలంలో, సమూయేలు కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఎలాంటి కార్యాలు ప్రభు చేశాడో ఆ కార్యాలని మలాకి గ్రంథము తర్వాత కూడా కొనసాగించినట్లుగా మనం చూడడానికి ప్రభు కృపించాడు. హల్లెలూయా. ఈరోజు అక్కడి నుంచి మనం కంటిన్యూ చేయబోతున్నాం. అంటే అంతియోకస్ ఎపిఫనీస్ చనిపోవడం వరకు మనం చూసాం. ఒకంత నెమ్మది వారికి ఇశ్రాయేలుకి కలిగింది. అక్కడి వరకు మనం చూసాం. మనం ఆ చరిత్రను కంటిన్యూ చేసే ముందు ఒక వచనాన్ని చదువుకుని వెళదాం. కీర్తనల గ్రంథము 79వ కీర్తన మొదటి వచనం నుంచి నేను చదువుతాను. దేవా, అన్యజనులు నీ స్వాస్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరాలను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవాల్ని భూజంతువులకు ఆహారంగాను పారవేశారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోశారు, వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. ఒక పాట అక్కడ రాయబడింది, ఆసాపు రాశాడట. ఆ పాటలో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవా, అన్ని జనులు ఈ స్వాస్థ్యంలోనికి ప్రవేశించారంటే యెరూషలేములోకి అన్ని జనులు వచ్చారు మనం చూసాం. నీ పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచారు, దాన్ని కూడా చూసాం. కానీ అక్కడ ఓ మాట రాశాడు, నీ సేవకులను కళేబరాలను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవాలను భూజంతువులకు ఆహారంగాను పారవేశారు. ఒకడు నీళ్లు పోసినట్లుగా యెరూషలేము చుట్టూ వారి రక్తాన్ని పారబోశారు, వారిని పాతిపెట్టి వారు ఎవరూ లేరు. దేవుని సేవకుల్ని చాలా దారుణంగా చంపేసి అలా బయట వదిలేశారట. ఆకాశ పక్షులకు ఆహారం అంటే చంపేసి అక్కడే వదిలేశారు. ఇక వాళ్ళ కళేబరాలు కుళ్ళిపోతున్నాయి తప్ప వాళ్ళని పాతిపెట్టివాడు ఎవడు లేడట. ఎందుకు పాతిపెట్టివాడు ఎవడు లేడు అంటే, ఒక అతను చనిపోతే చుట్టాలందరూ వచ్చి పాతి పెడతారు. అతనితో పాటు చుట్టాలందరూ కూడా చచ్చిపోతే ఎవరు పాతి పెడతారు? అంటే సమూహాలనే చంపేసి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసి వాళ్ళ రక్తాన్ని యెరూషలేములో ఒలికించి జనాలు వాళ్ళనే వాళ్ళు ఎవరో పాతి పెట్టడానికి కూడా అవకాశం లేని ఒక పరిస్థితి యెరూషలేములో దాపురించిందట అని అతను ఒక పాట రాశాడు. అది జరగలేదు. బైబిల్లో మనం చూసినంతవరకు అది జరగలేదు. అసలు అది జరిగిందా? దాని సంగతి ఏంటి? అంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు చోటు చేసుకుంది? దాని గురించి కూడా మనం ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దాం. అయితే మనం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, మనం బైబిల్లో లేని విషయాన్ని మనం వాక్యంగా చెప్పుకోవట్లేదు. 2 వారాల నుంచి బైబిల్లో లేని విషయం కోసం చెప్పుకోవట్లేదు, బైబిల్లో లేని చరిత్ర కోసం చెప్పుకోవట్లేదు.
మన బైబిల్లో ఉంచని చరిత్ర కోసం చెప్పుకున్నాం. బైబిల్లో ఉంది, మొదటి శతాబ్దం నుంచి బైబిల్లో ఉంది. ఆ బైబిల్ ఇంకా ఉంది. రోమన్ క్యాథలిక్ వెర్షన్స్లో అది ఇంకా ఉంది. మొదటది రోమన్ క్యాథలిక్ బైబిల్ కాదు, ఆదిమ సంఘపు బైబిల్. ఆ తర్వాత కాలంలో అది ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ తర్వాత ఓన్లీ క్యాథలిక్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గరే అది ఉండేది. అది కూడా ముందు నుంచి కూడా అది బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతే. ఆ తర్వాత వాళ్ళు ఏదో కొన్ని పుస్తకాలు అటాచ్ చేయడం వలన ప్రొటెస్టెంట్లు అటాచ్ అయిన తీసేటప్పుడు దానితో పాటు దీన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి బైబిల్లో ఉన్నదాన్నే మనం తెలుసుకుంటున్నాం. బైబిల్కి కంటిన్యూషన్ చరిత్రనే మనం చూస్తున్నాం. అందుకే నేను ఏదో ఒక వచనాన్ని కోట్ చేయడానికి కూడా కారణం అది మనకి అవసరమైన చరిత్ర. హల్లెలూయా. ఈరోజు అంతకన్నా ముఖ్యమైన భాగాన్ని మనం చూడబోతున్నాం. ఈరోజు చూడబోయే చరిత్ర అంతకన్నా అవసరమైంది. అయితే దానిలోకి వెళ్ళే ముందు ఈ మక్కాబీల గ్రంథాన్ని రచించిన రచయిత చివరి మాటలు ఒక్కసారి మనం చూడాలి. నాకు అతని ముగింపు మాటలు ఎందుకో చాలా నచ్చాయి. నేను వాటిని చదువుతాను, మీరు వినండి. నేను ఈ చరిత్రను ఇంతటితో ముగింతును. ఈ చరిత్ర బాగుగాను సూటిగాను రాయబడింది అనుకుంటే నేను కోరిన కోరిక నెరవేరినట్లే. కానీ ఇది నాసిగా రాయబడిందని మీరు అనుకుంటే నా శక్తి ఇంతే అని ఒప్పుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే, నేను రాశాను, ఇది చాలా బాగుంది, సూటిగా ఉంది, నాకు అర్థమైందని మీరు అందరూ అనుకుంటే నా కోరిక ఫలించింది. నేను రాయాలనుకున్న చరిత్ర ఏదైతే ఉందో కంటిన్యూషన్ అది సక్సెస్. ఒకవేళ ఏంటి ఎలా ఉంది ఇది, ఎందుకంటే రియల్ స్టోరీ కదా, ఏంటి ఎలా ఉంది అని మీకు ఏదైనా పేలవంగా అనిపిస్తే మాత్రం నా శక్తి ఇంతే, నాకు ఇంతకు మించి రాయడం రాదు అని కంటిన్యూషన్లో ఏమి రాస్తారంటే, వట్టి ద్రాక్ష రసాన్ని కానీ వట్టి నీటిని కానీ తాగుట ఆరోగ్యం కాదు, కానీ నీటితో కలిపిన ద్రాక్షారసం తాగుట రుచిగా ఉండి ఆనందాన్ని చేకూర్చున్న ఆ రీతిగానే ఆయా సంఘటనలను నేర్పుతో అమర్చి చెప్పిన కథ చదువర్లకు ప్రీతి కలిగించును. ఏమన్నాడంటే, ఉత్తి మంచినీళ్ళు తాగితే పెద్ద చప్పగా ఉంటుంది, ఉత్తి ద్రాక్షారసం తాగితే ఒగరగా ఉంటుంది, రెండింటినీ కలిపి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఏమీ లేని ఒక కథ రాస్తే బాగోదట, నిజంగా జరిగింది ఉన్నట్టుగా రాసినా బాగోకపోవచ్చు, ఉన్నట్టు దానికి కొంచెం కనుక సోది కలిపితే అది చూడడానికి వినడానికి బాగుంటుంది, నేను అది కలపలేదని చెప్తున్నాడు. అర్థమైందా? నీళ్ళు ద్రాక్షారసం కలిపినట్టు రాస్తే నచ్చచ్చు, ఇది మీకు నచ్చిందో లేదో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నేను జరిగిన దాన్ని ఉన్నట్టుగా రాశాను, నా శక్తి ఇంతే అని చెప్పాడు. అంటే చాలా హానెస్ట్గా నిజాయితీగా జరిగిన చరిత్ర, ఎందుకంటే చరిత్రకారుడు రాశాడు, ఆ చరిత్రను రాయడం జరిగింది. ఆ చరిత్రలోంచి మనం ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రభు కృప దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే రాత్రి పగల కష్టపడి ఎరగ చదివేసినట్టు మక్కాబీల చరిత్ర కొంతమంది డౌన్లోడ్ చేసుకుని చదివేసి ఉంటారు, నాకు తెలుసు. మన వాళ్ళు నాకు ఫోన్లు కూడా చేశారు. ఇంకా లీక్ అయింది కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి తెలిసి అసలు క్యూరియస్గా ఉంటుంది. కానీ మీరు 2 సార్లు చదివినా 3 సార్లు చదివినా అందులో కొన్ని లింక్స్ ఉంటాయి, దొరకవు. ఖచ్చితంగా జరిగిన ప్రతి సందర్భం వెనకాల కొన్ని లింక్స్తో ఆ చరిత్రను రాశాడు. చదివినలు కాదు, అర్థమైతే వెరీ గుడ్. అయితే మళ్ళా మిగతా వాళ్ళు ఎవరు చదవాలి, మన బైబిలే చదవం కాబట్టి అది ఎక్కడ అది చదవాలని ఏం కాదులే, మనకు అందరికీ అది అందుబాటులో ఉండదు, కొందరికి అందుబాటులో ఉంటుంది. అయితే మనం ఎంతవరకు చూసామంటే మత్తతి చూసాము, మత్తతి చనిపోవడం చూసాము, తర్వాత యోధా మక్కాబీ నాయకుడయ్యాడు. యోధా మక్కాబీ సహోదరుడైన యోనాతాను యాజకుడిగా అంటే తండ్రి యాజకుడు చనిపోయాడు, ఆ యాజకత్వం తనకు వచ్చింది. తను ఆ దేవుని సంఘం, దేవుని ఆలయంలో యాజకునిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ అంతియోకస్ ఎపిఫనీస్ అనేవాడు చనిపోయాడు కదా, చనిపోయినప్పుడు జరిగిన విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఒక మాట నేను చదువుతానండి. అతడు చనిపోయే ముందట అతడు ఏమని ఆలోచించాడంట చూడండి.
ఇప్పుడు నేను, అతను చనిపోయేటప్పుడు పలుకుతున్న మాటలు, ఇప్పుడు నేను యెరూషలేముకు చేసిన దుష్కార్యాలు జ్ఞప్తికి వస్తున్నాయి. నేను అచ్చటి దేవాలయం నుంచి వెండి బంగారు పరికరాలు దోచుకున్నాను. నిష్కారణంగా యూదా నివాసులను నాశనం చేశాను. కనుకనే ఇప్పుడు ఈ దురదృష్టాలన్నీ నన్ను చుట్టుకున్నాయి. నేను విచార మనసుకున్నాయి, ఈ పరదేశంలోనే కన్ను మూయుచున్నాను అని చెప్పాను. ఓ మంచి రియలైజేషన్ అయితే వచ్చింది. చివరి రోజులకి మంచం మీద పడి ఏడుస్తూ బాధపడుతుంటే తనకు అర్థమైంది, దేవుని ప్రజలను ఇబ్బంది పరిచినందుకే నేను ఈ నష్టాన్ని పొందుకున్నాను. ఈరోజు మనల్ని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, దేవుని సంఘాన్ని కలవరపరిచే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, దేవుని సేవకులను ఇబ్బంది పెట్టేవాళ్ళని కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, చంపినోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చివరి జీవితంలోనో మధ్యలోనో వాళ్ళకి ఎదురయ్యే సమస్య, వాళ్ళ బిడ్డలకో, వాళ్ళ వ్యాపారానికో, వారి ఇంటికో, లేదా వారికో ఒక ప్రమాదం జరిగినప్పుడు వారి మనసులో అనుకుంటారు, నేను పలానా సేవకుని ఇలా అన్నాను, పలానా సంఘాన్ని నేను ఇలా బాధ పెట్టాను, అందుకే ఇలా జరిగిందని వాడు అనుకుంటాడు. ఆ విషయం వీళ్ళకి వచ్చి చెప్పకపోవచ్చు, వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు ఒకరిని కొడితే చీకట్లో కొట్టచ్చేమో, కానీ కొట్టినోడు ఎవడో చెప్పకుండా మాత్రం కొట్టడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. జనరల్గా చీకటి దెబ్బ అని అంటాం కదా, సరదాగా దుప్పటేసి కొట్టేస్తాడు, ఎవడ కొట్టాడు తెలీదు, లేదా మంకీ క్యాప్లు వేసి కొట్టేస్తాడు, ఎవడ కొట్టాడు తెలీదు. దేవుడు చీకట్లో కొడితే కొట్టచ్చు, ఎలా జరిగిందో తెలియకుండా కొడితే కొట్టచ్చు, కానీ ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టాడో ఖచ్చితంగా చెప్పి తీరతాడు. హల్లెలూయా. ఈ దెబ్బ నాదే, ఎందుకు అంటే ఇదిగో ఇందుకు. ఆవిడ కనీసం పక్కోడు కన్నా, రే క్రైస్తవుల జోలికి వెళ్ళకరా బాబు అని వార్త అన్నాడికి చెప్తాడు. ఆడు చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ఒక సాటిస్ఫాక్షను. ఇప్పుడు కొడితే జనరల్గా చచ్చిపోతారు చాలామంది, అలా చచ్చిపోయారు అనుకుంటాడు కదా చుట్టాలు. ఆడు కూడా నాకు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతానని అనుకుంటాడు కదా, అలా అనుకోకూడదు. ఆడు గుద్దగానే గాల్లో ఎగిరి కింద పడే లోపు ఆడికి అర్థమైపోద్ది, ఇందుకే నేను పడతానని నా తల పగిలిపోతుందని. కనీసం ఆడు కోమలో ఉన్నప్పుడన్నా కళ్ళులో నీళ్ళు వచ్చేస్తుంటే, తెగేటి చేస్తుంటాడు, గుర్తొచ్చేస్తాయన్నీ. దేవుడు చీకట్లో కొట్టచ్చేమో, కానీ ఎందుకు కొట్టాడో చెప్పకుండా మాత్రం కొట్టడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆ వార్త మనకు తెలియకపోవచ్చు, కానీ ఆడికి మాత్రం తెలుస్తుంది. మన దేవుడు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం చెప్పువాడు. హల్లెలూయా. ఆ చచ్చిపోయే ముందు చూడండి జరిగిన సంఘటన. చచ్చిపోయే ముందు తనకు కొడుకున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే అంతియోకస్ అని పెట్టుకుంటే అందరి పేర్లు అదే ఉంటుంది, పక్కన యాడ్ అవుతుంది, ఎపిఫనీజను అదను ఇదను. తన కొడుకు తన కొడుకు అంతియోకస్ చిన్నోడు కాబట్టి ఈ లీసియస్ అనే సైన్యాధిపతి గురించి మనం చూసాం కదా. సిరియా సైన్యాధిపతి ఇశ్రాయేల్ని ఎంతో ఇబ్బంది పెట్టి వీళ్ళకి తోడుగా ఉన్నవాడు అతను. లీసియస్ వచ్చాడు, విషయం చెప్పాడు, ఇలా జరిగిందన్నాడు, నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా రాజ్యం అందాక ఫిలిప్ అని నా నమ్మిన బంటు నా తోడుగా ఉన్నాడు, ఫిలిప్ అనేవాడికి నా రాజ్యం ఇచ్చేస్తున్నాను, సింహాసనం, కిరీటం, ఉంగరం అన్నీ ఇచ్చేశాడు. ఈ లీసియస్ అనేవాడికి తన కొడుకుని అప్పచెప్పాడు. ఈ అంతియోకస్ విద్యాబుద్ధులు చెప్పించి ఇతన్ని రాజు అయ్యే వరకు అతడు పరిపాలిస్తాడు, అతని తర్వాత ఇతన్ని రాజుగా చేయని చెప్పాడు, చెప్పేసి చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు సిరియాలోకి వెళ్ళిపోయారు. అంతియోకస్ కొడుకైన అంతియోకస్ 5 ఆడి పేరు, ఇంకా అంతియోకస్ అనేసుకుంది, ఆడు చచ్చిపోయాడని మనకు ఎలాగో తెలుసు కాబట్టి. ఈ అంతియోకస్ ఎదుగుతున్నాడు. ఈ ఎదిగే వరకు ఖాళీ వీళ్ళకి, అంటే ఇశ్రాయేలుకి ప్రశాంతత వచ్చింది, నెమ్మది వచ్చింది, వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు, హాయిగా వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రపు ఆచారాలు ఏమున్నాయో, పద్ధతులు ఏమున్నాయో, పండగలు ఏమున్నాయో వాటన్నిటిని పాటించుకుంటున్నారు. మొత్తానికి కొంతకాలానికి ఈ అంతియోకస్ అనేవాడు ఎదిగాడు. ఎదగగానే ఒక 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఏదో ఒక ఏజ్ ఉంటుంది కదా, మళ్ళీ పట్టాభిషేకం చేసి ఈ ఫిలిప్ అనేవాడు సింహాసనం దిగిపోయి అతనికి సింహాసనం అప్పగించాడు. లీసియస్ అనేవాడు జాగ్రత్తగా అతను పెంచి యుద్ధాలు అవి నేర్పించాడు, రాజు అయిపోయాడు. రాజు అయిన ఇతను మళ్ళీ ఆ ప్రాంతాలు ఈ ప్రాంతాలు ఆక్రమించుకుంటూ
తనకు కావలసిన సంపదలు తెచ్చుకుంటూ మళ్ళా అతడి ఆలోచన యెరూషలేము మీద పడింది. యెరూషలేముని ఆక్రమించుకోవాలి, యెరూషలేములో ఉన్న వాటన్నిటిని దోచుకోవాలి అనే ఒక ప్లాన్ మళ్ళీ వచ్చి చాలామంది సైన్యాన్ని తీసుకుని యెరూషలేం పట్టణం చుట్టుపక్కల ఉన్న వాటిని గెలిచి యెరూషలేం సిటీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నాడు. సిటీని ఎలా చేయిస్తారంటే, జనరల్గా సిటీ మీద ఫైట్ ఎలా చేస్తారంటే, ఓ పట్టణం ఉంటే పట్టణం చుట్టూరు పెద్దగా ప్రాకారం కట్టేసి ఉంటుంది. ఆ ప్రాకారానికి 2, 3, 4 గేట్లు ఉంటాయి ఆ టౌన్ బట్టి. సాయంత్రం అయ్యేసరికి ఆ గేట్లు క్లోజ్ చేసి అక్కడ కాపలా పెడతారు. ఎవరో పగలగొట్టలేనంత బలమైన గేట్లు పెట్టుకుంటారు. ఈ గోడ కాంపౌండ్ వాళ్ళ మీద చుట్టూరు కావలి వాళ్ళు ఉంటారన్నమాట. ఎప్పుడైనా ఏదైనా శత్రువులు ఆ పట్టణాన్ని ముట్టడి వేయాలి, ఆ పట్టణాన్ని దోచుకోవాలి, డోర్లు అవి అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి, లోపలంతా సైనికులు అంతా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి దిబ్బలు తెచ్చి డోర్ల దగ్గర కప్పెట్టేస్తారు. ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయో ఆ డోర్ల దగ్గర మట్టి తోలించేసి మొత్తం ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ చేసేస్తారు. అప్పుడు పట్టణం లోపల బంధించబడుతుంది. బంధించబడినప్పుడు ఆల్రెడీ అక్కడ ఫుడ్ అది ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళు తింటారు. వాళ్ళకి తెలిసింది బయట శత్రువులు ఉన్నారు, చూస్తున్నారు, ఇంకా సైనికులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు అని చూస్తారు, తింటారు. ఈ లోపు వాళ్ళు పోతే ఓకే, కానీ ఈ లోపు వాళ్ళు వెళ్ళిపోకపోతే లోపల ఉన్న ఆహారం అంతా అయిపోతుంది. వాళ్ళు ఏం చేశారట, చుట్టూరు ఈ మట్టి కప్పెట్టేసి ఈ సిరియన్ ఈ అంతియోకస్ 5 అనేవాడు చుట్టూరు కప్పెట్టేసి దారులు, వాడి దగ్గర రకరకాల యంత్రాలు ఉన్నాయట. రాళ్లను విసిరే యంత్రాలు, అగ్ని విసిరే యంత్రాలు, బండరాళ్ళను విసిరే యంత్రాలు, ఇవన్నీ తెచ్చిపెట్టి ఆడితో ఆ గోడ అవతలకి విసిరిస్తున్నాడట. విసిరిస్తుంటే వీళ్ళు ఏం చేశారో చూడండి, ఆ లోపల ఉన్నవాళ్ళు. అటు తర్వాత అతను యెరూషలేం దేవాలయం ముట్టడిని చాలా కాలం పోరు కొనసాగించాడు. ప్రాకారము చుట్టూ బల్లకట్టులు కట్టి గోడలు కూల్చు మంచెల్ని, రాళ్లను, నిప్పులను, రువ్వు యంత్రాలను, ఈటెలను, బండలను విసురు పరికరాలను అమర్చాడట చుట్టూ. కానీ యూదులు తమ పరికరాలను తయారు చేసుకుని వచ్చి శత్రు పరికరములను వమ్ము చేసిరి కనుక యుద్ధం ఎక్కువ కాలం కొనసాగింది. హల్లెలూయా. వీళ్ళు తలకాయలు చూడండి, దేవుని ప్రజలు తలకాయలు చూడండి. ఆడు బయట ఉండి వీళ్ళు తయారు చేశారట లోపల కూర్చుని. అరే వాళ్ళ దగ్గర ఆ మిషన్ ఉంది, దానికి ఇది మిషన్ ఉందని ఆ మిషన్లో పగలగొట్టేశారట వీళ్ళు. దానివల్ల యుద్ధం ఎక్కువ కాలం అయ్యేసరికి లోపల ఉన్న ఫుడ్ అంతా అయిపోతుంది. అక్కడ మాట ఉందండి, అది విశ్రాంతి కాలపు సంవత్సరం కనుక ఆహారం కొంచెం తక్కువగా ఉంది అని. నాకు ఆ మాట చదివి చాలా సంతోషం అనిపించింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించినప్పుడు మీరు పంటలు పండించుకోండి, 7 సంవత్సరాలు ఒక్కొక్కసారి అంటే 6 సంవత్సరాలు పంటలు పండిన తర్వాత 7వ సంవత్సరం పొలంలో వ్యవసాయం చేయొద్దు. 6వ సంవత్సరం 2 అంతల పంట పండుతుంది. మరలా 8వ సంవత్సరం అంటే 7వ సంవత్సరం వదిలేసి 8వ సంవత్సరం మీరు వ్యవసాయం చేస్తారే, మరలా అప్పుడు 2 అంతలు పండిస్తాను. అప్పుడు మీకు విత్తనాలకు కూడా ధాన్యం సరిపోతుంది. అది నేలకు విశ్రాంతి సంవత్సరము అని పెట్టాడు. అలా నేలకు విశ్రాంతి సంవత్సరం ఇవ్వడం వలన ఏమవుద్దంటే 6 ఏళ్ళు పంటలో భూమిలో సారాన్ని ఇచ్చింది. అది వాళ్ళు ఒక పంటే పండిస్తారు. మనకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి 2 పంటలు 3 పంటలు కూడా కొడతాం. నిజానికి ఒక పంటే, సంవత్సరానికి ఒక పంట. ఆ పంట పండడం దాని సారం ఉంటుంది, పంట పండడం సారం ఉంటుంది. 6 ఏళ్ళు అయ్యేసరికి దాని ఒరిజినల్ సారం అయిపోతుంది. అందుకని 7వ సంవత్సరం దాన్ని ఖాళీగా వదిలిస్తే ఆ గడ్డి మొలిచి అందులోనే చచ్చి, ఆ జంతువుల గడ్డి మేయడానికి తిరిగి అందులోనే ఆ పెంటపడి, మరలా భూమికి గ్యాప్ ఉండడం వల్ల, నీళ్ళు వర్షం పడడం వల్ల, ఆ వర్షాలకు మునగడం వలన అది మళ్ళా నూతన బలాన్ని సంపాదించుకుంటుంది. దేవుడు ఎంత సైన్స్ రాశాడో చూడు. అందులో ముందు సంవత్సరం మళ్ళీ జనాలు నిజానికి సారం అయిపోతుంది. దేవుడు మహిమ ఏంటంటే 2 అంతల పంట. దేవుడు చెప్పిన సైన్స్ ఏంటంటే అది గ్యాప్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ సారాన్ని పుంజుకుంటుంది. పూర్వపు రోజుల్లో మన సైడ్ గోదావరి కాలం రానప్పుడు సంవత్సరానికి ఒక పంట పండించేవారు, మిగతా టైం అంతా ఖాళీ. అందుకే ఏ విధమైన రసాయనిక ఎరువులు వేయకుండానే వచ్చే సంవత్సరం మళ్ళీ పంట పండేది. ఎందుకంటే గ్యాప్, నేలకి గ్యాప్ దొరికింది. ఇశ్రాయేల్ ఏం చేశారంటే కక్కుర్తి బ్యాచ్ కదా వీళ్ళు ఏం చేశారంటే విశ్రాంతి సంవత్సరం అనే గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా పంటలు పండించుకుంటూ వెళ్ళిపోయారు.
అలా 490 సంవత్సరాలు ఆగకుండా నేలకు విశ్రాంతి సంవత్సరం ఇవ్వాల. అప్పుడు నెబుకద్నెజరు కాలం వచ్చేటప్పటికి దేవుడు మాట్లాడతాడు ఇర్మియాతో ఏమనంటే, నేలకు విశ్రాంతి సంవత్సరాలు ఇవ్వాల్సిన బాకీ ఉండిపోయింది, అందుకని 70 సంవత్సరాలు యెరూషలేమును పాడు దెబ్బగా వదిలేస్తాను. 490 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఒక సంవత్సరం తీస్తే ఎన్ని వచ్చినాయి? 70 సంవత్సరాలు బబులోని బానిసత్వం కింద, మాది పారసీక బానిసత్వం కింద ఎందుకున్నారంటే నేలను వాళ్ళు విశ్రాంతి ఇవ్వలేదు. ఎంత సీరియస్గా తీసుకున్నాడు ఆ విషయాన్ని. మనం నేలకు విశ్రాంతిని ఇవ్వకపోవడాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. 70 సంవత్సరాలు దానికి రెస్ట్ ఇచ్చాడు. దాన్నే చదువుతాడు దానియేలు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతుండగా భూమి విశ్రాంతి దినాలకు సంబంధించిన 70 సంవత్సరాల గడువు పూర్తవుతుందని దానియేలు చదివి ప్రార్థించాడు, ప్రభువా నా ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని. దానియేలు గ్రంథం చదివితే ఆ విషయం ఉంటుంది, ఇర్మియా చివరిలో కూడా ఉంటుంది. కానీ ఆ తర్వాత బహుశా వాళ్ళు ఏం చేశారు, చెల్లా చెదరైపోయారు కదా. ఆ తర్వాత చరిత్ర కదా మనం చూసేది. ఏంటంటే ఆ 70 సంవత్సరాల తర్వాత చరిత్ర మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ 400 ఏళ్ళు ఏంటి, ఆ 70 సంవత్సరాల తర్వాత. ఆ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చిందంటే నేలకు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ యోధా నాయకత్వంలో ఆ 70 సంవత్సరాలు, 7 సంవత్సరాలకు ఒక శాంతి కాబట్టి విశ్రాంతి సంవత్సరం వచ్చేసరికి కరెక్ట్గా అదే సంవత్సరం వీళ్ళు దాడి చేశారు. వాళ్ళ దగ్గర అయిపోతుందట. ఇక ఫుడ్ చివరికి వచ్చేసింది, కరువు తీవ్రమైపోతుంది. ఇక లొంగిపోయి యెరూషలేములో ఉన్న బంగారం ఏమైనా ఉంటే అన్నీ ఇచ్చేద్దాం, బానిసలుగా మనుషులు కావాలితే మనుషులు ఇచ్చేద్దాం, ఇక మన సీన్ అయిపోయింది అనుకునే టైంకి ఒక వింతైన సంఘటన జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఈ సైన్యాధిపతి తర్వాత ఈ అంతియోకస్ వీళ్ళందరూ యెరూషలేమును ముట్టడి వేసే పనిలో ఉన్నారు కదా. అక్కడ పట్టణాన్ని, తమ రాజ్యాన్ని ఎవరికో అప్పగించారు. అప్పగించేది ఫిలిప్ అనేవాడు ఉన్నాడే. ఎవడు ఫిలిప్ అనేవాడు? వీళ్ళ నాన్న చచ్చిపోయేటప్పుడు చిన్నప్పుడు ఈయన అప్పగించి, నువ్వు రాజ్యాన్ని చూసుకో, రాజ్యాన్ని పరిపాలించు, తర్వాత నా కొడుక్కి రాజ్యం ఇచ్చాయని చెప్పాడే ఫిలిప్ అనేవాడు. అతను నిజంగానే నమ్మకస్తుడిగా కొడుక్కి రాజ్యం ఇచ్చేశాడు. ఆడు కొంతకాలం పరిపాలన చేశాడు. పరిపాలన చేసి ఇక్కడ ఉన్నప్పుడు ఆడికి ఆశ పుట్టిందండి రాజ్యం మీద. ఆశ పుట్టి ఫిలిప్ అనేవాడు సిరియా మీద దాడి చేసి అక్కడ వీళ్ళు ఎవరినైతే పెట్టారో అతని నాయకుడిని చంపేసి ఆడు రాజ్యాన్ని ఆక్రమించేశాడు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈడు చిన్నగా ఉన్నప్పుడు ఈయన చంపేస్తే అప్పటి నుంచే రాజ్యం అంతా అతందే కదా, అప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఆ సైన్యాధిపతిని, అతని పేరు మర్చిపోయినండి, లూసియస్. ఈ లూసియస్ అనేవాడిని తర్వాత ఆ చిన్న కుర్రోడిని చంపేస్తే రాజ్యం అతందే కదా. కానీ అన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నా వీడు ఎదగగానే దిగిపోయి రాజ్యం ఇచ్చేశాడు. తోడున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆశ పుట్టిందంటే, ఆశ ఏముందని మనకు తెలుసుగా మన దేవుడి గురించి. అక్కడి నుంచి వాళ్ళు వెనక్కి తిరగాలంటే, వెనక్కి తిరిగి పరిగెత్తాలంటే దేవుడు ఆ పని చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు ఒకటి మర్చిపోకు, నేను ఈ కోణం చెప్పలేదు, అలా చెప్తే ఓ మెసేజ్ కానీ చెప్పుకోవచ్చు. మరి ఎందుకో నేను ఎగ్జైటింగ్ ఆగిపోలేక చెప్పేసుకుంటున్నానంటే నాదో సబ్జెక్ట్ పాటేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే, దేవుడు ఏ కార్యం చేసినా అది ఒక పనిలా కనపడుతుంది, కానీ అది ఒక పని కాదు. ఒక పనిలాగా కనపడుతుంది కానీ అది ఒక పని కాదు. దానికి అటాచ్డ్గా ఇంకొన్ని పనులు ఉంటాయి, ఇంకొన్ని కార్యాలు దాని వెనకాల దాగి ఉంటాయి. మనం అది ఒక్కటి అని అనుకుంటాం, దేవుడి కార్యం చేశాడు అని. ఇప్పుడు సేమ్ సిచ్యువేషను మన బైబిల్లో ఉన్న చరిత్రలో కనబడుతుంది. అషూరు రాజు దాడి చేస్తారు, శత్రువులు దాడి చేస్తారు. వాళ్ళందరూ చుట్టూరు క్లోజ్ చేస్తారు, వెళ్ళడానికి లేదు. లోపల హిజ్కియా వీళ్ళందరూ బాధపడుతున్నారు, అరే శత్రువులు సైనికులు ఏం జరగబోతుందో ఏంటో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఉదయాన్న మీరు అద్భుతం చూడబోతున్నారు, ఊరకుండండి. గుర్తుందా? దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏదో దాడి చేయాలనుకునేసరికి ఏదో వదంతి తినబడింది రాజుకి. అరే అదేదో జరిగిపోద్దటని వీళ్ళు సైన్యాలు చుట్టబెట్టుకుని పోయారు. గుర్తుందా? అలాంటి సందర్భం కాదా ఇది? ఆ సందర్భమే తీసుకో. శత్రువు పేరాపణలు పేలాడు, ఇశ్రాయేల్ సమాజం విశ్వాసంగా ఉందో లేదో పరీక్ష జరిగింది.
శత్రువులు చుట్టుముట్టేశారు, భయంకరమైన ఇంకా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు నిలబడతారా లేదా చూశారు, నిలబడ్డారు వీళ్ళు. లాస్ట్గా హిట్ ఆఫ్ ది మూమెంట్లో జరిగినప్పుడు అసలు ఆ స్తుతి ఎలా ఉంటుంది, ఆ స్తోత్రం ఎలా ఉంటుంది. 40 మందికి ఉద్యోగాలు ఉన్నాయనుకుందాం. ఇంటర్వ్యూకి 500 మంది వచ్చారు. రిజల్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చదువుతున్నారు. రెండోదో మూడోదో నీకు చదివారు, ప్రభా నీకు స్తోత్రం, అయిపోయింది. 35, 36, 40, 41, 42, 43 నీకు మొత్తం ఆశలు చచ్చిపోయినాయి. మనం అయిపోయింది. 45 పేరు నీది వస్తే దేవా నీకు స్తోత్రం అంటారు. సింపుల్గా గట్టిగా కేకేసి ఎగిరి గంతేసి, ప్రభువా ఎంత అద్భుతంగా సాక్ష్యం చంపేవి అందరినీ మైకి తీసుకుని. సాక్ష్యం నిజంగా ఒకడు అయిపోతుంటే ఇంక లేదండి, ఛాన్స్ లేదనుకున్నాను. దేవుడు ఆఖరి పేరు నాది ఇచ్చాడంటే ఎంత అద్భుతం చేశాడు. నీవు దాన్ని ఎంజాయ్ చేస్తావు. ఆ మిరాకిల్ని, దేవుడు చేసిన మిరాకిల్ని ఎంజాయ్ చేస్తావు. ఒక కార్యాన్ని, ఆ సమస్య స్టార్టింగ్లో ఉన్నప్పుడే దేవుడు తీసేసినప్పుడు నువ్వు చెప్పే స్తుతి ఒకలాగా ఉంటుంది, నువ్వు నలుగురికి చెప్పే విధానం ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే అది సామాన్యమైంది. కానీ అది ఒక క్రిటికల్ కండిషన్కి వెళ్ళి అక్కడి నుంచి దేవుడు లాక్కొచ్చాడు అనుకోండి, దేవుడికి మహిమ ఎలా ఉంటుంది, దేవుడి పేరు కీర్తి పతాకం ఎలా ఎగురుతుంది, నువ్వు ఎలా ప్రకటిస్తావు, నువ్వు ఎంతటి రుణస్థుడిగా ఉంటావు. మళ్ళీ అదొకటి ఉంటుంది దాని వెనకాల. అలా దేవుడు ఒక కార్యం చేసే వెనకాల చాలా ఉంటాయి. దీని వెనకాల కూడా అంతే. వీళ్ళు పట్టుదలగా ఉండడం, వీళ్ళు ఈ దేవుడు మనం విశ్రాంతి సంవత్సరం పాటించినందుకే ధాన్యం అయిపోయిందనే మాట రాకుండా కరువును వాళ్ళు భరించి, కరువుని వాళ్ళు ఇష్టపడి అందులోనే పడి ఉండుట, వారి విశ్వాసాన్ని కనపరుచుకునుటతో పాటు ఆఖరి మూమెంట్కి వచ్చింది, ఇంకా తినడానికి గింజలు లేని పరిస్థితుల్లో ఒక అద్భుతం చేస్తే వీళ్ళు వెనక్కి పరిగెట్టారు. వారు ఎంత స్తుతిస్తారో చూడు, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత ఆత్మీయంగా బలపడతారు, ఎంత వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడతారు. మన దేవుడు మన చెయ్యి వదలలేదురా. అంతటితో పాటు ఇంకో కార్యం కూడా దాగి ఉంది అందులో. చూడండి, నేను చదువుతాను చూడండి. అది జరిగిన తర్వాత ఈ లీసియస్ అనేవాడు ఆ అంతియోకస్తో అంటున్నాడట, మనము నానాటికి బలహీనం అయిపోతున్నాం, ఇక్కడ తినడానికి ఏమి లేదు, ఇలా బయట ఉన్నారు కదా, ఈ ప్రదేశం అంతా చాలా మన దగ్గర మనకి ఏమీ దొరకడం లేదు, మన దేశమంతా రాజకీయ పరిస్థితులు అదుపు తప్పిపోయాయి. కావున మనం ఈ ప్రజలతోనూ వీరి జాతి ఇంటితోనూ సంధి చేసుకుందాం. వీరు పూర్వం నుంచి పాటించుచూ వచ్చిన ఆచారాల్ని పాటించుటకు సమ్మతిద్దాం. మనము వారి యోధ ఆచారాలకు అడ్డు వచ్చుట వలనే ఈ కలహములన్నీ ప్రారంభమైనవి అని అనెను. మనోడు కూడా రియలైజేషన్ వచ్చింది. చూడండి, ఒక్క కార్యం వెనకాల ఎన్నున్నాయి. నువ్వు అలాగా దావీదివి మనం చెప్పుకుంటున్నాం కదా, గొలియాత్ ఎన్నిసార్లు తీసుకున్నా దాని వెనకాల ఇంకో కొత్త విషయం దొరుకుద్దా? నువ్వు ఏ కార్యాలన్నా చూడు, పెద్ద కార్యములు ఏదన్నా దేవుడు ఒక దాని వెనకాల 4-5 పనులు అలా ప్లాన్ చేసుకుంటాడు. ఓ మిరాకిల్ చేయడంటే దాని వెనకాల 4-5 కలిపి సుట్టబెట్టి చేసేస్తాడనమాట దేవుడు ఒక్క దెబ్బకి. అందుకే కానీ మన జీవితంలో కూడా ఏదైనా జరిగినప్పుడు మీరు చూడండి, ఆ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఇవన్నీ కలిపి దేవుడు ఏదో చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒకటి చేయడు, అన్నిటినీ కలుపుకుంటూ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ. అయితే అప్పటిదాకా మనకు అర్థమవుదు, ఎలా ఎందుకు జరిగింది. కరెక్ట్గా విశ్రాంతి సంవత్సరం టైంలో వాళ్ళు దాడి చేయడం, వాళ్ళు వచ్చి యుద్ధం చేయకుండా చుట్టూరు ముట్టడి వేయడం, ఇదంతా ఒకటి చూస్తే అది చాలా ఇబ్బందిగా కనబడుద్ది. అవన్నీ కలిసిన ఒక రోజు వస్తుంది. ఆ కలిసిన రోజున ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. నీ లైఫ్లో కూడా ఏమైనా జరుగుతున్నప్పుడు ఏంటి ఇలా జరిగింది, వీళ్ళేంటి ఎలా హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళేంటి ఆ ఊరు రమ్మన్నారు, ఇదేంటి ఇక్కడ అని నీకు ఒకటానికి అర్థం అవ్వదు. అవన్నీ కనెక్ట్ అయినప్పుడు ఒక అద్భుతాన్ని చూస్తావు. వెరీ సింపుల్ అండి. ఇంట్లో వంట చేస్తారు కదా, చికెన్ కర్రీని మటన్ కర్రీ, తర్వాత మటన్ కర్రీలో చిన్న కాకరకాయ ఉంటుంది కదా, ఆ కాకరకాయ వేసిన కర్రీ భలే ఉంటుంది కాంబినేషన్. చికెన్ కర్రీ కూడా ఆ కాకరకాయ చాలా నాకు ఇష్టమైన కాయగూర అనమాట. కాబట్టి అది రేటు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి దాని మొఖం చూసేది మనం. అయితే మీ ఫేవరెట్ కర్రీ కూడా ఏదో ఉంటుంది కదా, ఆ కర్రీలో
కర్రీ వండడానికి అన్ని సామాన్లు తెచ్చుకుంటాం కదా మనం. చికెను లేదా కాయగూరలు, ఆకుకూరలు అన్నీ తెచ్చుకుంటాం. ఉప్పు, మసాలాలు అన్నీ. ఒకసారి ఆలోచించు, లేదంటే టేస్ట్ చేయి. ఏమేమి వాటితో నువ్వు కూర వండబోతున్నావో అన్నిటినీ విడివిడిగా టేస్ట్ చేయి. ఏదైనా బాగుంటుందా? ఉప్పు టేస్టీగా ఉంటుందా? కారం బాగుంటుందా? మిరపకాయ బాగుంటుందా? కాకరకాయ తింటే బాగుంటుందా? పచ్చి చికెన్ తింటే బాగుంటుందా? మసాలా 4 అంటించుకుంటే బాగుంటుందా? చెప్పండి. ఏమి బాగోవు. కానీ ఇవన్నీ కలిపి వండుతారు సో కూర, అది బాగుంటుందా? బాగోదా? దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేసేటప్పుడు అవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేస్తుంటాడు. ఇదేంటి ఇలా జరిగింది, ఇలా అనుకోకు. కూర ఉండే వరకు బాగోదు. ఒక్కోసారి ఆరాటం ఆక మధ్యలోనే పులుసు వేసేసుకుంటాడు. చింతపండు పులుసులాగా ఉంటుంది. అరే నీకు కంగారు పడకరా అబ్బాయి, దానికి ఒక టైం వస్తుంది. ఆ టైంలో మరిగి సరైన స్మెల్ వచ్చేటప్పుడు అప్పుడు దానికి ఒక టేస్ట్ ఉంటుంది. అప్పుడు దాకా మీ నోట్లో వచ్చిన ఉమ్ముని జాగ్రత్తగా మింగేసుకుని దేవుడు ఆ కార్యం చేసే వరకు సైలెంట్గా ఉన్నవా, ఒక అద్భుతమైన టేస్టీ ఫీస్ట్ దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. విశ్రాంతి సంవత్సరం అది బాగోలేదు, వీళ్ళు ముట్టడి వేయడం అది బాగోలేదు, తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో పంపించి వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు, అది ఏమీ బాగోలేదు. కానీ అన్నీ కలిస్తే మాత్రం ఒక అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. తొందరపడద్దు. ప్రభు చేసే వరకు నెమ్మది కలిగి ఉండండి. ప్రతి చేదు, ప్రతి ఘాటు, ప్రతి వెగటు కూడా దేవుడు ఒక అద్భుతమైన రుచిగా మారుస్తాడు. హల్లెలూయా. మన పని ప్రశాంతంగా దేవుడు చేసే వరకు ఓరక ఉండి చూచుటయే. వాళ్ళు వెళ్ళిపోయి ఇక వీళ్ళని వదిలేశారు, సంధి చేసుకున్నారు, వదిలేశారు. మీ బతుకు మీరు బతకంటారు బాబు, మీకు నమస్కారం. దానికి అర్థం అదే కదా, మీకు నమస్కారం, మీ జోలికి వచ్చాను దరిద్రం పట్టిందిరా బాబు, మీ బతుకు మీరు బతకండి అని వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. సడన్గా అక్కడ సంబంధం లేని ఒక చరిత్ర, ఒక సంబంధం లేని ఒక సంఘటన అక్కడ ప్రారంభమవుతుంది. అది ఏమి సంబంధం లేదు. ఆ సంబంధం లేని సంఘటన నేను చెప్తాను, కానీ అది చాలా సంబంధం ఉన్నది. అది చాలా చాలా సంబంధం ఉన్నది. దాని గురించి నేను చెప్తున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. డెమెట్రియస్ అనే ఒక రాజు కోసం ఇక్కడ కనపడతాయి. డెమెట్రియస్. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన పేర్లు కొన్ని ఉంటాయి. ఆ పేర్లని అవి కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. డెమెట్రియస్ అనే అతను అక్కడ రాయబడిన మాట చాలా సింపుల్గా ఉంటుంది. రోమా నుండి అతను తప్పించుకుని వచ్చి, కొంత సైన్యంతో తను తప్పించుకుని వచ్చి ఓ ప్రాంతాన్ని ఆక్రమించుకుని అతడు అక్కడ రాజు అయ్యాను అని ఉంటుంది. ఏంట్రా చరిత్ర సంబంధం లేకుండా ఉందనుకుంటాం. డెమెట్రియస్ అనే ఒక వ్యక్తి, మన దగ్గర ఉన్న బైబిల్లో కూడా అలా సంబంధం లేకుండా చాలామంది, అతను ఎవడో వచ్చాడంటే, అతను లేఖ రాసాడంటే, ఇలా అతను ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలిసేటి. ఎవరికి రాశాడో వాళ్ళే మనకు తెలుసు, ఎవరి మీద దాడి చేశారో వాళ్ళు మనకు తెలుసు. మధ్యలో వచ్చినోడు సంగతులు అన్నీ ఉండవు. ఈ డెమెట్రియస్ అనేవాడు ఎక్కడి నుంచి పారిపోయాడట? రోమ్ నుంచి. రోమ్ అనేది ఒక అద్భుతమైన పట్టణం, రోమ్ అనేది ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని వీళ్ళు పాలిస్తున్నప్పుడు ఏదో ఒక సామ్రాజ్యం ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రోమ్ మీద దాడి చేసింది. ఆ రోమ్ మీద దాడి చేసినప్పుడు ఈ డెమెట్రియస్ అనేవాడు తప్పించుకుని వచ్చేసాడు అనమాట. ఆ రోమ్ని అన్ని కలుపుకుంటూ వచ్చే రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం ఆక్రమించేసుకుంది. ఆ రోమ్ని ఆక్రమించుకున్నప్పుడు అందుకే ఇతను డెమెట్రియస్ అనేవాడు తప్పించుకుని వచ్చి యెరూషలేము దగ్గరలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఆక్రమించి జయించి, ఆ జయించిన తర్వాత అక్కడ అతను రాజుగా తనను ప్రకటించుకున్నాడు. ఇక్కడి నుంచి మన స్టోరీ కంటిన్యూ చేసుకుందాం. డెమెట్రియస్ అనేవాడు వచ్చాడు, రోమ్ నుంచి పారిపోయి వచ్చాడు, కానీ యెరూషలేము దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్కడ తనని రాజుగా ప్రకటించుకున్నాడట. ప్రకటించుకున్నప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రాంతంలో అల్కిమోస్ అనే ఒక అతను ఉన్నాడు. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డెమెట్రియస్, అల్కిమోస్. ఈ అల్కిమోస్ అనేవాడు ఎవరంటే యూదుల్లో ఒకడు. ఈడ ఆశ ఏంటంటే అతను యాజకుడు అవ్వాలని. ఏంటి అతని ఆశ? ప్రధాన యాజకుడు అవ్వాలి అనేది అతని కోరిక. ప్రధాన యాజకుడు అవుదాం అనుకుంటే ఈడేమో తేడా మనిషి, అసలు మంచి వ్యక్తి కాదు. ఇశ్రాయేలులో చెడ్డోళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం చూసా. చెడ్డోళ్ళు అందరూ కలిసి వాళ్ళే వ్యతిరేకించేవారని ఈ చెడ్డోళ్ళ బ్యాచ్లో ఒకడీడు.
వీడు కనుక ఇశ్రాయేల్లో నేను ప్రధాన యాజకుడిని అవుతాను అన్నాడు అనుకో, ఆల్రెడీ ప్రధాన యాజకుడు ఎవరక్కడ? యోనాతాన్, యోధా నాయకుడు, యోధా తమ్ముడు, యోధా యొక్క సోదరుడు యోనాతాను అనే వ్యక్తి యాజకుడిగా ఉన్నాడు. ఈ అల్కిమోస్ అనేవాడు కనుక నాకు యాజక పదవి అంటే ఏం జరుగుద్ది? యోధా మనోడు తలకాయ తీసేస్తాడు. ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? అస్సలు ఏం డౌట్ లేదు. వీడు మనసులో ఆశ పుట్టిందని మనోడికి తెలిస్తే వేసేద్దాడు. ఈడేం చేశాడు? ఈ అల్కిమోస్ అనేవాడు యోధాలో ఉన్న కొందరు ఈ చెడ్డ బ్యాచ్ ఒకటి ఉంది కదా, దుష్టుల బ్యాచ్, వీళ్ళు ఏమి ఆటలు సాగట్లేదు అక్కడ. ఎందుకు సాగట్లేదు? యోధా మక్కాబీ ఉన్నాడు అక్కడ, అందుకని వాళ్ళు ఆటలు సాగట్లేదని వీళ్ళందరూ కలిసి ఈ డెమిట్రీస్ అనేవాడి దగ్గరికి వెళ్ళారు. ఈ డెమిట్రీస్ దగ్గరికి వెళ్ళి, రాజా యెరూషలేముని నీకు అప్పగించేస్తాం, నువ్వు మాకు రాజుగా ఉండు, మేము పన్నులు కడతాం, నీ రాజ్యం విస్తరించినట్టు ఉంటుంది కదా, సరే మరి మీకేం కావాలి? మాకేం వద్దు రాజా, యోధా మక్కాబీ అని ఒకడున్నాడు, వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మిమ్మల్ని ఇలా కలిసామని మా విషయం తెలిస్తేనే మమ్మల్ని చంపేస్తాడు, వాడిని చంపించే చాలు. ఈ ఆలోచన ఏంటి? యోధా మక్కాబీ చచ్చిపోతే వాళ్ళ సోదరుడు కూడా చచ్చిపోతాడు, లేదా మనమే చంపేచ్చు, తర్వాత నేను ప్రధాన యాజకుడిని అయిపోవచ్చు అనే ఆశను నెరవేర్చుకోవడం కోసం స్వాతంత్రంగా ఉన్న యోధా ప్రాంతాన్ని తీసుకెళ్ళి వాడి ఆ డెమిట్రియస్ అనే ఒక మూర్ఖపు రాజుకి అప్పగించాలని అనుకున్నాడు. చూడండి ఎలాంటి వాళ్ళు ఉంటారో మన దగ్గరలో, మనతోనే, మన సమాజంలోనే, మన బ్యాచ్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనతోనే ఉంటూ మనల్ని ఏదో ఒక ఇబ్బందులకు తోయడానికి ఉంటారు కొంతమంది. అలాంటి వాడు ఈ అల్కిమోస్ అనేవాడు. సరే అయితే నేను ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాడు, తన పేరు బకీడాస్. వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తెట్టుకుంటే చాలు: డెమెట్రిస్, అల్కిమోస్, బకీడాస్. బకీట్ గుర్తెట్టుకుంటే సరిపోద్ది. బకీడాస్ ఆడి పేరు బాగుంది. అల్కిమోస్, బకీడాస్, డెమెట్రిస్. ఈ రాజు, ఈ డెమిట్రియస్ రాజు ఏమన్నాడంటే, ఎదర పట్టణాలు నాకు చాలా మంచి స్నేహితుడు, చాలా గొప్ప నాయకుడు, అతను చాలా బలవంతుడు, చాలా తెలివైనడు, నిజంగా చాలా తెలివైనడు. బకీడాస్ అనేవాడు చాలా తెలివైనడు. అతడి సహాయం తీసుకొని నేను చెప్పానని చెప్పు, అతన్ని తీసుకెళ్ళి వీళ్ళందరినీ చంపించేది పెద్ద విషయం ఏం కాదు అని చెప్తాడు. అప్పుడు ఈ అల్కిమోస్ అనేవాడు బకీడాస్ని కలిసి వీళ్ళిద్దరూ యెరూషలేంకి వెళ్ళారు. చాలా సైన్యాన్ని వేసుకుని వచ్చారట. చాలా సైన్యాన్ని వేసుకుని వస్తే వచ్చి కబురు ఏం పెట్టారంటే, ఇశ్రాయేలుకి కబురు ఏం పెట్టారంటే, మేము మిమ్మల్ని పరిపాలిస్తాం, మీరు మాకు పన్నులు కట్టండి, రాజీ కుదుర్చుకుందాం, సంధి చేసుకుందాం, అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉందాం అని కబురు పెట్టారు. చాలామంది యూదులకు నచ్చింది ఆ మాట. పోన్లే ఏదైతే ఏంటి, మనకి ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి, ఎవడో ఒకడు రాజు కింద వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటానంటున్నారు కాబట్టి మనం కలిసిపోదామంటే ఆ మాట యోధా మక్కాబీకి నచ్చలేదు. వాళ్ళు సంధికి రాలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అని ఒకటి ఉంటుంది, మీరు విన్నారు ఎప్పుడైనా? సిక్స్త్ సెన్స్ అంటే మనిషి జరగబోయే కొన్నిటిని తెలుసుకోగలడని. సిక్స్త్ సెన్స్ ఏంటి మరి? 1 2 3 4 5 ఎక్కడికి వెళ్ళినాయి? జ్ఞానేంద్రియాలని ఉంటాయి, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, ఇవన్నీ ఏంటి? జ్ఞానేంద్రియాలు. 5 సెన్సెస్. ఈ 5 ఎందుకంటే బయట ఉన్నవి చూసి తెలుసుకోవడానికి, కనబడినవి వాసన చూసి తెలుసుకోవడానికి, వినిపించి తెలుసుకోవడానికి, ముట్టుకుని తెలుసుకోవడానికి, వీటన్నిటికీ సెన్సెస్ అంటారు. 5 ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా మనిషి సెన్స్ చేయడానికి, అంటే తన ముందున్న వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ 5 కానీ ఒక సెన్స్ అంట, అదే సిక్స్త్ సెన్స్. మనిషికి కనబడని, వినబడని, తెలియని వాటిని గెస్ చేయడం, ఊహించడం అనేది ఉంటుందిరా సిక్స్త్ సెన్స్. అబద్ధం, సిక్స్త్ సెన్స్ అనేది ఉండదు. మనం చాలా ఊహించుకుంటాం. బయట ఎలా సౌండ్ వచ్చిందంటే ఖచ్చితంగా టైర్ పేలిపోయింది అని నేను అనుకుంటాను. పక్కోడు ఏమనుకుంటాడంటే టపాకాయ పేలింది అనుకుంటాడు. ఇంకొకడు ఏమనుకుంటాడంటే బకెట్ ఏదో జారిపోయి కింద పడిపోయింది అనుకుంటాడు. ముగ్గురు బయటికి వెళ్ళి చూశారనుకోండి, మొత్తానికి అది బకెట్ పడిపోయింది అనుకోండి, వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే ఎలా అనుకున్నా జరగలేదు. ఆడనుకుంటాడు నాకు సిక్స్త్ సెన్స్ పనిచేసిందనే కాదు. మనిషి ఊహిస్తాడు. కొన్నిసార్లు అవి జరిగినప్పుడు దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు. నిజమైన సిక్స్త్ సెన్స్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరచుట. హల్లెలూయా. సిక్స్త్ సెన్స్ క్రైస్తవుడికే ఉంటుంది.
మనం అనుకుంటాం ఆ రోజు ఉదయం నుంచి ఏంటి ఉదయం నుంచి అంత గలిబిలిగా ఉంది, ఏదో జరగబోతుందిరా బాబు, ఏదో కీడు జరగబోతుంది. ఏంటది? సిక్స్త్ సెన్స్. దాన్నే మనం పరిశుద్ధాత్మ నడిపింపు అంటాం. దేవుని ఆత్మ జరగబోయే సంగతులను చెప్పడం, ఇదంతా మనకు తెలిసిపోతుంటాయి. అలాగా ఇప్పుడు ఎందుకు మనం నిన్న చూసిన గత వారం చూసిన చరిత్ర చూడండి. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు, దాన్ని యోధా ముందుగానే పసిగట్టి. ఎలా పసిగట్టాడు? పరిశుద్ధాత్ముడు తనకి సెన్స్ తెలియజేశాడు. చాలాసార్లు మనకు అర్థమైపోతుంటుంది, ఎవరో మనతో మాట్లాడుతుంటే ఇతను చాలా బాగా మాట్లాడుతున్నాడు, లోపలే తేడా కొడుతుంది ఏంటి. దేవుడు మనకు తెలియజేస్తుంటాడు, అరే నాయన నమ్మకరా బాబు అని. దాన్ని మనం సిక్స్త్ సెన్స్ అని బయట అనుకుంటాం, వాళ్ళ దగ్గర లేదు. అది మన దగ్గర ఉంది. అందుని బట్టి ప్రభువుకి మహిమ. హల్లెలూయా. పనిచేసింది. ఈయనలో కరెక్ట్ కాదన్నాడు, వెళ్ళలేదు. వీళ్ళందరూ వెళ్ళారు, మాట్లాడొద్దాం అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటో చూద్దామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు సంధికి అని పిలిచిన వాళ్ళు, రాజీ కోసం మాట్లాడడానికి అని పిలిచిన వాళ్ళు వీళ్ళకి ఎదురు తిరిగి ఎవరైతే మాట్లాడడానికి వెళ్ళారో వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరినీ చంపేయడమే కాకుండా అక్కడ దరిదాపుల్లో భక్తిపరమైన యూదులు ఎవరు కనబడితే వాళ్ళందరినీ చంపుకుంటా వెళ్ళిపోయారు. ఈ బకీడస్ మరియు ఎవడడిపోయారు, అల్కిమోస్ బకీడస్ వీళ్ళిద్దరూ కూడా కనబడిన యూదులందరినీ చంపుకుంటా, భక్తి పరులని చంపుకుంటా వెళ్ళిపోయారు. అక్కడ ఒక మాట రాయబడిందండి, ఆ రీతిగా వారిని భక్తుల నెత్తురు చిందించిరి, వారి శవములు యెరూషలేము చుట్టూ కుప్పలుగా పడి ఉన్నవి, వారిని ఖననము చేయు దిక్కు కూడా లేదైను అను వాక్యము నెరవేరెను. మూలవాక్యం ఏం తీసుకున్నాం? ఇది కదా, ఇదే వాక్యము చెప్పబడింది, ఆసాపు ద్వారా ప్రవచించబడింది. చంపి పాడేసిన తర్వాతట వాళ్ళందరినీ అక్కడ కనపడుతుంది. అనేక మంది యూదులను చంపి వారి శవములన్నిటినీ ఒక గుంతలో పడవేసెను. బైబిల్ ఏం చెప్తుంది? మన గ్రంథం 79 కీర్తనలో వారి శవములను పాతి పెట్టేవాడు ఎవడో లేడు. పాతి పెట్టేవాడు లేక ఏం చేశారట, ఓ పెద్ద లోయ ఉంటే లోయలో పాడేశారు. వారి రక్తం ఒలికించి అత్యంత ఘోరంగా వాళ్ళని చంపేశారు. ఆ మాట బైబిల్లో రాయబడింది. దాని నెరవేర్పు ఈ మొదటి మక్కాబీయుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో నెరవేర్చబడ్డ మనకు కనపడుతుంది. మనం చరిత్రను మిస్ అవ్వడం వలన, ఆ చరిత్ర మన గ్రంథంలో లేకపోవడం వల్ల ఇలాంటి కొన్ని విషయాల్ని మనం కోల్పోయాం. దేవుని సహాయం ఎలా ఉంటుందో దాన్ని కూడా మనం కొన్నిటిలో కోల్పోవడం జరిగింది. అందుకే దేవుడు మనతో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలా జరిగితే యోధా ఊరుకుంటాడా? ఊరుకోడుగా. ఇలా చంపేశారన్న వార్త తెలియగానే యోధా మళ్ళీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలకి యుద్ధాలు లేవు, శత్రువులు లేరు, ప్రశాంతంగా ఉంది. ఎవడ పనులు ఎవడ వ్యాపారాలు అటు చేసుకుంటున్నాడు. మళ్ళీ సైన్యాన్ని కొంత సమకూర్చుకుంటుంటే ఇతడు సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడన్న వార్త ఎల్కిమోస్కు తెలిసి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఈ బకీడస్ ఇద్దరు కలిసి అల్కిమోస్ రాజు దగ్గరికి వెళ్ళి, డెమెట్రియస్ వీళ్ళు సైన్యాన్ని పెంచేసుకున్నారు, మన వల్ల కాదు, ఇతను గెలవలేమంటే అప్పుడు సిరియా సైన్యాధిపతుల్లో ప్రవిష్టుడు ఏమని రాశాడంటే, యూదులంటే అతనికి మహాశయం అంట. అతని పేరు నీకానోర్. ఈ నీకానోర్ అనే ఒక సైన్యాధిపతిని అప్పచెప్పి, ఇదిగో బోలెడంతమంది సైన్యం, తర్వాత ఈ బకీడస్ సైన్యం, మీరు పనికిమాలిన వాళ్ళుగా గాలికి తిరిగే మీ బ్యాచ్, మీరందరూ కలిసి వెళ్ళి యుద్ధం చేయండి, అతన్ని చంపేసుకోండి అని ఈ అంతియోకస్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వీళ్ళందరూ ఒక్కటైపోయారు. వాళ్ళు తక్కువ, వీళ్ళు చాలా ఎక్కువ. విపరీతమైన జనాంగంతో వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళు వస్తున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. సైనికులు విపరీతంగా వచ్చేసారట. ఆ యుద్ధం సమయంలో యోధా 3000 మందితో ఒక శిబిరాన్ని నిర్మించాడట. అతను ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, పూర్వం అశ్షూరు రాజు దూతలు నిన్ను దూషింపగా
నీ దేవదూత వెళ్ళి వారి సైన్యముల్లో 1,85,000 మందిని సంహరించెను. ఆ రీతినే నీవు నేడు ఈ సైన్యమును కూడా మట్టుబెట్టుము. అప్పుడు నీ దేవాలయాన్ని అవమానించినందుకు గాను నీకానోరు శిక్షను అనుభవించినని అందరూ గ్రహింతురు. అతని దుష్టత్వమునకు తగినట్లుగా అతనిని శిక్షింపుమని ప్రార్థించెను. హల్లెలూయా. దాని ముందు చాలా సంఘటనలు జరుగుతాయి. అంటే మనకి ఎందుకని నీకనవరు అన్నాడు, మళ్ళీ మీటింగ్ పెడతాడు, మేము మంచి చేస్తాం, మేము తోడుగా ఉంటాం అని పిలుస్తాడు. పిలిచి మళ్ళీ వాళ్ళని చంపుతాడు, యాజకులను అవమానిస్తాడు, వాళ్ళ మీద ఉమ్మొస్తాడు. అప్పుడు యాజకుడు కూడా ప్రార్థిస్తాడు, ఇందులో ఒకరిని కూడా మిగిలించొద్దు ప్రభువా, ఒకరిని కూడా మిగిలించొద్దు ప్రభువా. కానీ ఈయన ప్రార్థన ఏమని చేశాడు? యోధా మక్కాబి, ప్రభువా అష్షూరు రాజు దాడి చేసినప్పుడు నీ ప్రజల మీద 1,85,000 మందిని నీ దూతను పంపి చంపించావు కదా, అలాగే చేయి, ఎందుకంటే మేము దీన్ని గెలవలేము, సాధించలేము అని ప్రార్థన చేశాడు. నేను అడుగుతాను చిన్న మాట, అలా ప్రార్థించేటప్పుడు ఎందుకంటే జరిగిపోయిన అద్భుతాలని దేవుడికి ఎందుకు జ్ఞాపకం చేయాలి? చెప్తారు ఎవరన్నా? వాట్ ఈజ్ యువర్ ఐడియా? మీ ఆలోచన ఏముంది దాని వెనకాల? ఇప్పుడు ఎవరో గర్భం తెరవబడలేదు, ప్రభు అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా అంటాం. లేదా ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుని ప్రభు అక్కడ ఇలా చెప్పావు కదా అంటాం. ప్రభు నువ్వు అప్పుడు నాకు దర్శనం ఇచ్చావు కదా తండ్రి, దాన్ని జ్ఞాపకం చేసుకుని అంటాం. మనం ఎందుకు ప్రార్థించేటప్పుడు వాటిని మనం లిఫ్ట్ చేస్తాం? ఎందుకు అంటే ఇలా ప్రార్థన చేయగానే దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అవును కదా అప్పుడు అలా చేశాను, సో ఇప్పుడు కూడా మనం చేయాలి అనే ఒక రిమైండ్ కోసమా? ఓహో అన్నకు చేశాం కదా, ఈవిడికి చేయకపోతే ఊరుకునేలా లేదురా బాబు, సర్లే అన్నకు చేసాను కాబట్టి నువ్వు కూడా తీసుకో అని అంటానుకా? ఎందుకు మనం వాటిని లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తాం చెప్పనా? మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నువ్వు ఇది చెయ్యి, ఇంతకుముందు అది ఎప్పుడు జరగలేదనుకో, ఓ కొత్తది మనం అడుగుతున్నాం. కొత్తది మనం అడిగేటప్పుడు మనకు విశ్వాసం ఉండదు. అదే దానికి సంబంధించిన ఒక సంఘటన జ్ఞప్తి తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు దేవుడు అలా చేశాడు కాబట్టి అదే దేవుడు నమ్మినప్పుడు కూడా చేస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసం పెరగడానికి, దేవుడికి రిమైండ్ అవ్వడానికి, దేవుడు గుర్తు రావడానికి, దేవుడు అర్రే అప్పుడు చేసాం కదా ఇప్పుడు కూడా చేద్దామని అనుకోవడానికి కాదు. విశ్వాసము లేకుండా చేసిన ప్రార్థన ఫలించదు. నీ ప్రార్థన విశ్వాస సహితమైందిగా ఉండడానికి జరిగిన దాన్ని నువ్వు జ్ఞప్తికి చేసుకుని, నువ్వు స్మరణకు తెచ్చుకుని, ప్రభా నువ్వు అప్పుడు ఎలా చేసావు కదా తండ్రి, ఇప్పుడు ఎలా చేసావు కదా ప్రభా, వాళ్ళ జీవితంలో ఎలా చేసావు కదా దేవా ఇప్పుడు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మనకి విశ్వాసం పెరుగుతుంది. మనకు వచ్చిన దర్శనాల్ని, దేవుడు మనకు చేసిన వాగ్దానాలని జ్ఞప్తికి తెచ్చుకుంటుంటే అవన్నీ గుర్తొస్తున్నప్పుడు, లేదు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి చేస్తాడు, దేవుడు ఆ రోజు ఇలా జరిగింది కాబట్టి చేస్తాడు, ఈ చరిత్ర జరిగింది. నీలో విశ్వాసాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం అది. నీలో విశ్వాసాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు, ఎందుకంటే దాని ముందు సంఘటనలు ఉంటాయి. యోధాను కలుస్తాడు, ఈ నీకోనారాయణుడు కలుస్తాడు, కలిసి మాట్లాడదామని చెప్పి జనాలతో రౌండ్ వేసి యోధాను చంపడానికి ప్రయత్నిస్తే యోధా చాలా భయపడతాడు, తిరగబడతాడు, వాళ్ళని యుద్ధం చేస్తాడు, వాళ్ళని కొంతమంది చంపేసి పారిపోతారు. అలాంటి సంఘటనలు జరిగినాయి అక్కడ. జరిగినాయి కాబట్టి తన భయంని, తన ఆందోళనని పోగొట్టుకోవాలంటే అతనికి ఒక సందర్భం కావాలి. దేవుడు చేసిన అద్భుత సంఘటన అది. హల్లెలూయా. మనకు తెలుసు, అది 2 రాజులు 19వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన దూతను పంపి రాత్రి మొత్తం బాడీలు జనాలందరినీ చంపించేసిన ఒక సంఘటన మనం చూస్తాం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ ప్రార్థన విశ్వాసముతో కూడింది అవ్వాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకు పెరగడం కొరకు, ఒకవేళ సరిపోవట్లేదు విశ్వాసం అంటే, దేవుడు ఆల్రెడీ చేసిన కార్యాలని నువ్వు స్మరణకు తెచ్చుకో. వాటిని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఏం విశ్వాసం వస్తుంది? మన చర్చిలో బైబిల్ స్టడీ పెట్టినప్పుడు, పాత నిబంధన బైబిల్ స్టడీ పెట్టినప్పుడు, నేను అప్పుడు దాకా ఎక్కువ వాక్యం చెప్పేవాడిని చర్చిలో. కొత్త నిబంధన రెఫరెన్స్లో వాక్యం ఎక్కువ చెప్పేవాడిని. బైబిల్ స్టడీ చెప్తున్నప్పుడు, చరిత్ర చదువుతున్నప్పుడు, వాక్యం ద్వారా పరిశుద్ధత అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు, కానీ చరిత్ర చదివినప్పుడు విశ్వాసం పెరిగింది మనకి. హల్లెలూయా. మీకే కాదు నాకు. ఎంత విశ్వాసం పెరిగిందంటే ఎలాంటివన్నా దేవుడు చేసుకుంటాడు. ఆ బైబిల్ స్టడీ చదువుతున్నప్పుడే కదా నువ్వు ఏ సంవత్సరం ఎండకాయకూడదని ఎందుకు అడిగాం? సూర్యుని ఆపేసిన చరిత్ర చదివేశాం, చంద్రుడిని ఆపేసిన చరిత్ర చదివేసినట్టు మేఘం పంపించమని చరిత్ర చదవలేమా?
మనలో ఫెయిత్ పెరుగుతుంది. విశ్వాసం పెరిగినప్పుడు ప్రార్థన చేస్తామే, ఆ ప్రార్థన 100% నెరవేరుతుంది. హల్లెలూయా. నీ ప్రాబ్లంని సరి చేసుకోవడానికి, నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు నీ జీవితంలో, నీ తోటి వారి విషయంలో గత చరిత్రలో చేసిన విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకుని స్మరణ చేసుకుంటే నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన విశ్వాసంతో ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. మొత్తానికి యుద్ధం మొదలెట్టారండి. దేవుడు అద్భుతం చేసేసాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. శత్రుల్ని వారు మట్టుపెట్టడం మొదలు పెడితే నీకోనర్ అనేవాడు అదే యుద్ధంలో చచ్చిపోయాడు. నీకోనర్ అనేవాడు ఆ యుద్ధంలో చచ్చిపోయి దేవుడు తన ప్రజలకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉండి ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని ఇచ్చి నీకోనర్ ప్రాణాలు కోల్పోయే విధంగా, ఇంకా అక్కడ మాట ఉంటుంది, అతని సైనికులు తమ నాయకుడు కూలుట చూచి ఆయుధములు విసిరివేసి పారిపోయిరి. యూదులు ఒక దినమంతా వాళ్ళని తరిమి తరిమి కొట్టి వారి పారవేసిన ఆయుధాలు అటన్నిటిని కొల్ల సొమ్ముగా పోగు చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి అద్భుతాన్ని, అంటే బైబిల్ కంటిన్యూషన్ కాబట్టి బైబిల్ ఎలాంటివి చూస్తాం, ఇలాంటివే. ఆరేసిపోతే వాళ్ళు 3 రోజులు వారి యొక్క యుద్ధ సామాగ్రిని కొల్ల సొమ్ముని ఎత్తిరి అనే విషయాలు మనం చూస్తుంటాం. అలాగ దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అటు తర్వాత యోధాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంతకాలం ఇలాగా ఎవరో సైనికులు వస్తారు, కొంతమందిని చంపేస్తున్నారు, మనకు ప్రొటెక్షన్ లేదు అని ఆలోచించే టైంలో రోమీలు మనం చూసాం కదా, రోమా రాజు కదా ఆక్రమిస్తుంటే డెమిట్రియస్ పారిపోయాడు. ఈ రోమా రాజుల గురించి వార్త విన్నాడట అతడు. ఏంటంటే వీళ్ళు ఎవరినైనా గెలిచినప్పుడు, ఎవరైనా వాళ్ళతో సంధి చేసుకున్నప్పుడట, ఎవరితోనూ ఆ సంధి చేసుకున్న వాళ్ళని బానిసలుగా చూడరట, వాళ్ళ మతాచారాల్లో కలగజేసుకోరట. మీకు నచ్చిన బ్రతుకు మీరు బ్రతకండి, మాకు మాత్రం పన్ను కట్టండి, మీ మీదకి ఎవరైనా శత్రువు వస్తే మేము కాపాడతామని వాళ్ళ దగ్గర వీళ్ళ సైన్యాన్ని పెట్టి వాళ్ళ సొంత ప్రజల్లా చూసుకుంటుందట రోమా ప్రభుత్వం. ఆ మాట విన్నాడు. ఆ వార్త విని, అరే ఇలాంటి సామ్రాజ్యం క్రిందకి మనం వెళితే, ఇలాంటి పరిపాలన కిందకి వెళితే నా యోధా జాతి పాడైపోకుండా ఉంటుంది, ఏదో ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, మనం పన్నులు కట్టేసుకుందాం, మనం భక్తి చేసుకోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుని చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి రోమా రాజుని అపాయింట్మెంట్ అడిగాడట. కొన్ని రోజులకి అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ తీసుకుని జరిగిన సంగతులని చెప్పాడు. అయ్యా, మా జాతి ఇది, మా పరిస్థితి ఇది, మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు దాడి చేసి మమ్మల్ని దోచుకుంటున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, చాలా బాధలు పడుతున్నాం, చాలా మందిని కోల్పోయాం, కాబట్టి మేము మీకు పన్నులు కడతాం, మీరు మాకు రాజ్యాన్ని, మా పైన మీరు రాజులుగా ఉండి మమ్మల్ని పరిపాలించండి అని అడిగితే వాళ్ళు వీరిని చూసి జాలిపడి రాసిచ్చారట. ఇక మీదట మీరు మా రాజ్యం, ఇక మీదట మీరు మా ప్రజలు, కాబట్టి మేము మిమ్మల్ని చూసుకుంటాం, మీరు ఇలాంటి శిస్తు కట్టాలి. కండిషన్స్ ఏంటంటే, మేము ఏదైనా యుద్ధానికి వెళ్తుంటే సైన్యం కావాల్సి వస్తే అకస్మాత్తుగా మీరు బయలుదేరి మాతో కలిసి యుద్ధం చేయాలి, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మాకు వార్త చెప్పండి, మేము వచ్చి మిమ్మల్ని కాపాడతామని రాసిచ్చి యోధా మక్కాబీని పంపేశారు. నేను అనుకున్నా, ఎందుకు ఇలా ఆలోచించాడు? యోధా మక్కాబీ కాపాడుకుంటాడు కదా, ఎందుకు ఇలా ఆలోచించాడు? నాకు అర్థంలో చదువుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చేసిన తర్వాత డెమిట్రియస్కి లేఖ రాశారు. యోధా ప్రజలు మా ప్రజలు, ఆ ప్రాంతం మాది, వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళని ఏమైనా చేస్తే మేము యుద్ధంలోకి రావాల్సి ఉంటుంది, జాగ్రత్త. భయపడ్డా? ఎందుకంటే అక్కడి నుంచి కదా పారిపోయాడు, వాళ్ళ సంగతి తెలుసు. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ డెమిట్రియస్ అనేవాడు భయపడ్డాడు. బట్ ఏంట్రా ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది? సరే ఇలా కాదు, మన పరిపాలన మనం విస్తరించుకోవాలని ఈ సిరియా మీద ఆల్రెడీ ఈ అంతియోకస్ ఉన్నాడా, సిరియా మీద, తర్వాత ఈ లీసియాస్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోండి. నేను ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, దేవుడు శత్రుశేషాన్ని లేకుండా ఒకటి క్లియర్ చేసి
దేవుడు ఇశ్రాయేలుకి నెమ్మదిని ఇవ్వాలనుకునేటప్పుడు సాతాను లేదా ఇశ్రాయేలు ప్రజలే వారి అవిధేయత వారి మీదకి శత్రుత్వం తీసుకొచ్చేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ డెమిట్రీస్ అనేవాడికి ఈ రోమ్ నుంచి ఈ వార్నింగ్ వచ్చిందో, వీడికి కోపం వచ్చి అసలు ముందు అర్జెంటుగా వెళ్ళి లేపేయాలని మళ్ళీ ఈ బకీడీస్ అనేవాళ్ళని, తర్వాత ఈ ఆల్కిమోస్ని, వీళ్ళందరినీ కలుపుకుని మొత్తం జనాన్ని అందరినీ కూర్చుకుని మళ్ళీ ఒక యుద్ధం చేద్దాం, ఈ యుద్ధంలో వీళ్ళని సర్వనాశనం చేసి చంపించేద్దామని పెద్ద సైన్యం, ఎప్పుడు రానంతటి పెద్ద సైన్యం ఈ యెరూషలేము మీద దాడికి రెడీ అయ్యింది. యోధా మక్కాబీతో ఉన్న ప్రజలు వాళ్ళు ఆ సైన్యాన్ని చూసి, రాజా మనం దీన్ని గెలవలేం, మన వల్ల కాదు. అక్కడ యోధా మక్కాబీ అనే ఒక మాట, అట్లు అందరూ నిరుత్సాహపడుతున్నారట, జనం అందరూ పారిపోయారట, 800 మంది మాత్రమే మిగిలి ఉండేది. చూడండి, వాళ్ళు విస్తారం అయిపోయారు, చుట్టుపక్కల దొరికినట్టు చంపుతున్నారు. కానీ పట్టణంలో ఇతని దగ్గర ఉన్న సైనికులు మన వల్ల కాదని ఎక్కడో దరిదాపులో ఉన్న ప్రాంతాలకి పారిపోతున్నారు. చివరికి ఎంతమంది మిగిలారట? 800 మంది. అక్కడ అంటున్నాడు ప్రార్థన, వాళ్ళతో మాట్లాడుతున్న మాట, మనము యుద్ధం చేద్దాం, బహుశా మనమే విజయము పొందవచ్చును. ఏమంటున్నాడు వాళ్ళతో? యుద్ధం చేద్దాం, బహుశా మనమే గెలవచ్చేమో. ఎంతమంది ప్రార్థనలు ఏంటి? మనం గెలుస్తాం, దేవుడు మనకు విజయం ఇస్తాడు, బహుశా మనమే గెలవచ్చును. 800 మందే ఉన్నారు, మనమే గెలవచ్చు, బహుశా ప్రయత్నం చేద్దాం అంటే, లేదు మన వల్ల కాదేమో అంటే అంటున్న మాట. యోధ అంటున్నాడు, నేను యుద్ధము నుండి పారిపోవుట మాత్రం ఎన్నడూ జరగదు. మన కాలము వస్తే మన ప్రజల కొరకు ధైర్యంతో ప్రాణాలు అర్పిద్దాం, మన కీర్తికి మాత్రం కళంకం కలగకూడదు. హల్లెలూయా. వాళ్ళతో ఏమన్నాడంటే, ఆ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, యుద్ధము నుండి పారిపోవుట మాత్రము ఎన్నడూ జరగదు. యుద్ధం నుంచి పారిపోవటం ఎన్నడూ జరగదు. మన కాలం వస్తే మనం పోతాం, మన టైం అయిపోతే, మన సమయం వస్తే మనం పోతాము. కానీ మన కీర్తికి కళంకము తెచ్చేది ఏది నేను చెయ్యను. ఓ సింపుల్ థింగ్ అండి. గత వారం మనం యోధా గురించి విన్నప్పుడు ఎస్ హీజ్ హీరో అనుకున్నాం, మంచి. ఒకవేళ ఈరోజు కనుక అతడు అవునా సరే అయితే రాజీ పడిపోదాం పారిపోతే, మన అందరి దగ్గర అతని పేరేమవుద్ది? పోద్ది. ఆ తర్వాత కాలంలో ఉన్న యోధా చచ్చిపోతాడు. అదే మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? యుద్ధంలోకి వెళ్తాను, ఒకవేళ మన టైం అయిపోతే చచ్చిపోతాను, కానీ వెనక్కి పరిగెడితే పలానా ఊళ్ళో వాళ్ళు నా గురించి చెప్పుకుంటారు ఫ్యూచర్లో, అక్కడ నా పేరు పోద్ది. మనందరి దగ్గర యోధా కీర్తి పోను. మనందరి దగ్గరే కాదు, చరిత్ర చదువుతున్న వాళ్ళందరి దగ్గర యోధా కీర్తి పోతుంది. ఆ కీర్తి నిలబడి ఉండాలంటే చావైనా బతికైనా ప్రభు చిత్తంలోకి దూసుకుని వెళ్ళిపోవడమే. హల్లెలూయా. మొత్తానికి వెళ్ళి 800 మంది వాళ్ళు 2 బ్యాచ్లుగా 2 సైన్యాలుగా విడిపోయారు. వెనక నుంచి ముందు నుంచి దాడికి ప్లాన్ చేశారు. ఒక చిన్న సమూహం, ఇటు పక్కన కొన్ని వేల మంది, ఇటు పక్కన కొన్ని వేల మంది. నేను అనుకున్నాను బహుశా 1 గంటలో అరగంటలో యుద్ధం అయిపోతారు వెళ్ళు. ఎందుకంటే చూస్తున్న సూచనల ప్రకారం వెళ్ళి రోమా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పరిపాలించండి అని అడగడం, బహుశా మనం గెలవచ్చునేమో అని ఒక డౌట్గా చెప్పడం, ఇవన్నీ చూస్తే ఇతనికి సెన్స్ అర్థమైపోయింది. మన కాలం వస్తే మనం చచ్చిపోతాం అనడం ఇతనికి సెన్స్ అర్థమైపోయింది. ఒక అరగంటలో పావు గంటలో యుద్ధం అయిపోద్ది అనుకున్నాను. కానీ అక్కడ చదివితే యుద్ధము హోరాహోరీగా జరిగిందట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠినమైన యుద్ధం జరిగను. ఏం ఫైట్ చేశారంటే 800 మంది 2 సమూహాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం జరిగితే అటుపక్క వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, ఇటుపక్క వాళ్ళు చచ్చిపోయారు చాలామంది. అంటే బహుశా ఏ మధ్యాహ్నానికి 400 మిగిలి ఉండొచ్చు వాళ్ళు. అయినా సరే సాయంత్రం వరకు ఫైట్ చేశారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి ఎంత గొప్పదో. హల్లెలూయా. అయితే చివరికి ఆ యుద్ధములో కడకు యోధా కూడా ప్రాణములు కోల్పోయెను. అతని కొరకు ఇశ్రాయేలు అనేక దినములు సంతాపము చెల్లించారు, కన్నీళ్లు విడిచారని చూస్తాం. యోధా నుంచి మీరందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా?
దేవుడు ఒకటి చేయమని నీకు చెప్తే అందులో నువ్వు ఓడిపోతావని తెలిసినా, నష్టపోతావని తెలిసినా, నీ జీవితం అందులో హోల్డ్ అయిపోద్దని తెలిసినా, నీవు తిరిగి పోరాడడం, ఆ పనిని ప్రారంభించడం, దాన్ని ఈరోజు దేవుడి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. యోధా మక్కాబీ నుంచి నేర్చుకోవాల్సిన విషయం. మన వాళ్ళు ఎవరైనా పరిచర్కి వెళ్ళినప్పుడు నేను జనరల్గా చెప్తాను, కొన్ని విషయాలు మాట్లాడతాను వాళ్ళతో, ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తాం. కానీ వ్యక్తిగతంగా నేను వాళ్ళకు మాట చెప్తాను. ఏ రోజు నువ్వు పరిచర్యలో రాజీ పడతావో ఆ రోజు నీవు చచ్చిపోయినట్లు లెక్క. ఆ రోజు నువ్వు సేవలో ఓడిపోయినట్లు లెక్క. ఎవడో వచ్చి నీ చచ్చి పడగొడితే ఓడిపోయినట్టు కాదు. 10 సంవత్సరాలు పరిచర్య చేసిన 25 మంది కూడా సంపాదించలేకపోతే ఓడిపోయినట్టు కాదు. ఒక కూటం పెడితే 100 మంది కూడా రాకపోతే ఓడిపోయినట్టు కాదు. ఎప్పుడైతే చెప్పాలనుకున్న బోధని సూటిగా చెప్పకుండా, దేవుడు ప్రేరేపించినవి వాటిని నువ్వు ప్రేరేపించినట్టుగా చేయకుండా, దేవుడు నడిపించినవి నడిపించినట్టు చేయక, మనుషులను చూసో అధికారులను చూసో భయపడి రాజీపడి మారి సేవ చేస్తావో అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు. అదే నేను చెప్తాను. నా జీవితంలో నేను అదే చేశాను. మీ అందరికి కూడా చెప్తున్నది అదే. దేవుడు ఒక పని చేయమన్నప్పుడు అది ఓడిపోతావని నీకు తెలుసు, అది నువ్వు పూర్తిగా చేయలేవని నీకు అనిపించినా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, ఆ పని చేయమన్నాడు, చేస్తే లాస్ వచ్చేస్తుంది, చేస్తే నష్టపోతాను, లేదా చేస్తే మా చుట్టాలందరూ నన్ను వదిలేస్తారు, అది చేస్తే మా చర్చిలోంచి నన్ను ఏమన్నా అంటారు. అవన్నీ దేవుడికి తెలీదా? తెలుసు. దేవునికి సలహాలు ఇవ్వద్దు. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేయాలి. హల్లెలూయా. అందులో ఏం జరిగినా పర్లే. దేవుని చిత్తాన్ని చేస్తూ ఓడిపోయినా అది గెలిపే. దేవుని చిత్తం చేస్తే ఓడిపోతామని భయపడి ఆగిపోయి నేను ఓడిపోలేదనుకుంటావు చూసావా, అది నిజమైన ఓటమి. నిజమైన ఓటమి. నీ గ్రామంలో ఇది చేయమన్నాడు దేవుడు, ఇది ఎలాగండి నా మాట ఎలా అంటారు? విజయ్ ఉన్నాడు, విజయ్ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు చెయ్యి పరిచర్య అంటే, ఏమండి మా ఊర్లో నా గతం మంచిది కాదు, దేవుడు నన్ను మార్చాడు, కానీ వాళ్ళ దాన్ని చూస్తారా? పరిచర్య చేస్తే అంత బాగుంటుంది అక్కడ, జనాలు ఎలా తీసుకుంటారో అవసరం లేదు నీకు. ఎవడలా తీసుకుంటా నీకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు చేసుకుపో, దేవుడు చెప్పాడు చేసుకుపో. దేవుడు నాకు మిషనరీ పరిచర్య ఇచ్చినప్పుడు ప్రార్థన చేశాను, నాకు తెలిసిన వాళ్ళకి అప్పగించాను. నన్ను అందరూ అనేవారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చర్చి కట్టుకుని సేవ కట్టుకుని ఆత్మలు రక్షించుకుని 25 మంది 30 మంది ఉండేవారు, రక్షించి వదిలేసి ఎలా పోయారు అంటే, నువ్వు ఎలా బతుకుతావు? రేపు నుంచి నీకు డబ్బులు ఎలా వస్తాయి? నీకు వచ్చిన తర్వాత చచ్చిస్తారేట వాళ్ళు నేను అవన్నీ నాకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు చేయడమే. దాని వెనకాల ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. దానివల్ల నేను గెలుస్తానా ఓడిపోతానా, సమాజంలో నాకు పేరు వస్తానా, డబ్బులు పోతాయా, నా పేరు పోతానా, వస్తువులు పోతా, నేను మనుషుల్ని కోల్పోతానా, అది నాకు అవసరం లేదు. దేవుడు చెప్పాడు చేయడం మాత్రమే నాకు అవసరం. హల్లెలూయా. 2015లో బ్రహ్నాం మీద వర్క్ జరుగుతున్నప్పుడు తిరుగుతున్నాం, తీవ్రంగా పనిచేస్తున్నాను. నాకు చాలా వార్నింగ్ కాల్స్ వచ్చాయి. నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ ఫోన్ చేశాను. నేను ఎవరో వాళ్ళకి తెలియదు. ఒకసారి ఫోన్ చేశాడు ఒకడు, చేసి నా ఊరి పేరు చెప్పాడు, నీకు ఒకడే కొడుకు అని చెప్పాడు, వాడు మీ ఊళ్ళోనే చదువుతున్నాడని చెప్పాడు. ఆయన మొక్కల కింద నరికేసి ఒక్కొక్క మొక్క మా చర్చిల బ్రాంచ్లు ఒక్కొక్క దానికి పంపిస్తాం, తలకాయ మాత్రం నీకు పంపిస్తాను అన్నాడు. ఎప్పుడు ఏ వార్నింగ్కి నేను అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించనండి, కంగారైంది. అక్కడ ఏదో మాట్లాడేశాను, అరే నువ్వు చెప్పక చేసి చూపించి నాకు మెంటలెక్కించకని చెప్పి పెట్టేశాను. కానీ ఏం జరగబోద్ది? 2015 అంటే ఇటు వయసు ఎంత ఉంటుంది? 7 సంవత్సరాల వయసు, 7-8 సంవత్సరాలు. 7 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఆడు స్కూల్కి వెళ్తున్నాడు, వస్తాడు రాడు ఇంటికి తెలీదు. ఆ తర్వాత చాలా చాలా కాల్స్, చాలా బెదిరింపులు వచ్చినాయి. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో, మీ పిల్లల్ని మీ పాపని స్కూల్కి వెళ్ళిన వచ్చిన అమ్మాయినో, లేదా స్కూల్కి వెళ్ళడానికో, బయట ఏదన్నా సామాన్లు కొనడానికో ఒక వ్యక్తి వెళితే వస్తుందో రాదో, తన బిడ్డ వస్తాడో రాడో అనే టెన్షన్ ఎవరైనా తీసుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను, పిల్లల కన్నా తల్లిదండ్రులు, ఆ టెన్షన్ మీలో ఎవరైనా తీసుకోగలరా? నేను బయటికి వెళ్తాను, ఇటు గౌకని చెప్పకుండా వెళ్ళాడు. ఒకసారి పిలిచాను, చాలా సీరియస్, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళావు. నేను ఎందుకు సీరియస్ అయినా అడిగి తెలీదు, కానీ నాకు తెలుసు.
స్కూల్ నుంచి నువ్వు బయటికి రాగానే బయటకు వచ్చాను, ఆటో ఎక్కితే ఆటో ఎక్కాను, ఇంటికి వస్తే ఇంటికి వచ్చాను, అది పెట్టు. ఏడు వస్తాడు రాడని నేను చూడను, కానీ నాకు మెసేజ్ పెట్టాలంటే నాకు 10 గంటలకు గుర్తొచ్చినా 11 గంటలకు గుర్తొచ్చినా చూసుకుని ఇంటికి వచ్చాడనమాట. నాకు ఐడియా ఉండదు, వాడికి ఏమవుతాడని ఐడియా ఉండదు. కానీ అది ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నాడా లేదా, కిడ్నాప్ చేశారా లేదా, ఏమైనా చేశారా, ఒక థ్రెట్తో, ఒక ప్రమాదకరమైన హెచ్చరికతో ఎవడైనా ఒక తండ్రి తన కొడుకుని పెంచుకోవాలనుకుంటాడా, చదివించుకోవాలనుకుంటాడా, బయటికి పంపాలనుకుంటాడు? మళ్ళీ ఎవరైనా తీసుకుంటామా రిస్క్? నేను ఆలోచించలేదు అసలు. ఏం జరిగినా దేవుని ఇష్టం, దేవునికి స్తోత్రం. భయపడి వెనక్కి తిరిగితే దేవుని చిత్తం చేయకుండా నా ఫ్యామిలీతో నేను సుఖంగా ఉంటే ఏంటి, అది నా ఓటమి. ఒకడు ఓడిపోయి ఎక్కడో పారిపోయి ఎక్కడో చాటున బ్రతుకు ఒక బ్రతికైనా గెలిచి సంతోషంగా చచ్చిపోవడం కంటే గొప్ప విజయం ఏముంటుంది? దేవునికి గట్టి స్తోత్రం చెప్దాం. నేను ఎప్పుడు చెప్పని విషయాన్ని ఎందుకు మీకు చెప్పానంటే, మీ అందరి జీవితాల్లో కూడా దేవుని చిత్తం చేసేటప్పుడు ఏదో ఒక ఆటంకం మీ జీవితంలోకి వస్తుంది. ప్రభు అనుకున్నది చేయడానికి ముందుకెళ్ళేటప్పుడు నీ డబ్బో లేదా మరొకటో పోయే ఒక ఛాన్స్ నీకు కనబడినప్పుడు వెనకడుగేయకు. ఏం జరగనాయి. మన మధ్యన కీర్తన గారు అన్నారు, ప్రభు చిత్తం చేయాలన్న సందర్భం వచ్చినాడు. ఆమె నాతో ఏమన్నా తెలుసా, ఇది చేస్తే మా క్యాస్ట్ వాళ్ళు అందరూ నన్ను వెలివేసేస్తారండి, నేను ఈ ఊళ్ళో ఉన్నెవరు అయినా పర్లేదు నేను చేస్తాను అందావిడ. నేను లైట్ తీసుకుని ఎందుకు గెంటేస్తారు అనుకున్నాను, కానీ నిజంగా గెంటేశారు. ఆమెకి తెలుసు ఆమెకి ఇలా జరుగుద్దండి, ఇంకోటి చేసుకుంటానంటే ఆమె కుటుంబంతో సంతోషంగా ఉంటుంది, కానీ ఓడిపోద్ది. ఈరోజు ఆమె కుటుంబంతో సంతోషంగా లేకపోవచ్చు, కానీ గెలిచింది. స్తోత్రం చెప్దాం గట్టిగా. గిల్ట్ ఉండదు లోపల, ఇలా చేశానంట గిల్ట్ ఉండదు. నేను ఎప్పుడు గిల్ట్గా ఫీల్ అవ్వను. నాలో గిల్ట్ ఉండదు. ఎందుకు ఉండదంటే, దేవుడు ఏదైనా చెప్తే చేసుకుని పోతాను. చేయలేకపోయినప్పుడు గిల్ట్ ఫీల్ అవుతాను. నేను దేవుడు చెప్పిన దాన్ని సంపూర్ణంగా చేయలేని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ దేవుడు చెప్పిన దాన్ని మొదలు పెట్టని పరిస్థితులు ఎప్పుడు లేవు, ఇక ముందు రావు కూడా. దేవునికి స్తోత్రం. పోతే ఏముందండి, ప్రాణం ఎంతసేపు పోద్ది, ఎన్నిసార్లు పోద్ది. ఎవడైనా నిన్ను చంపుతాం, నువ్వు పలానా మీటింగ్కి వస్తున్నావు, నాకు తెలుసు, నీ పని ఏమవుతుందో చూడన్న చోట ఎప్పుడు ఒకనే వెళ్ళాను. ఏం చేస్తాడు చూద్దాం, వాడికి ఏదో కక్ష ఉంటుంది. చేస్తే ఏమైనా చేస్తే ఏం చేస్తాడు, ఎన్నిసార్లు చేయగలరు? మానేయాలా? దేవుడు వెళ్ళమన్న చోటకి మానేయాలా? దేవుడు రాయమన్నది మానేయాలా? ఎందుకు మనం తీసుకుంటాను, రిస్క్ తీసుకుందాం, దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా. చేసావా లేదా విషయం పక్కన పెట్టు, చేయడానికి ప్రయత్నించావా లేదా, అందులో గెలిచావా లేదా నీకు అవసరం లేదు. సంపాదించావా, గెలిచావా, దేవుని చిత్తం చేయడానికి ఓడిపోయినా పర్లేదు. దేవుని చిత్తం చేయడానికి భయపడి ఆగిపోయావా, అంతకంటే ఓటమి ఇంకొకటి ఏది ఉండదు. నీ మనసులో రాసుకో. దేవుడు చెప్పిన దాన్ని చెయ్యి. దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి వెనకాడకు. దేవుడు చెప్పింది మొదలుపెట్టిన తర్వాత సనుక్కోకు. ఇదేంటి ఎలా జరిగింది, అదేంటి అలా జరిగింది, అలాంటి సనుక్కుని వాడు నోరు మూసుకుని కూర్చో. దేవుని చిత్తాన్ని ప్రారంభించిన తర్వాత ఏంటి ఇలా జరిగింది, కొంచెం ఇబ్బందిగా ఉంది, టెన్షన్గా ఉంది, వాళ్ళు ఎలా అన్నారు ఇలా అన్నారు, అలా అనేవాడు ఉంటే నోరు మూసుకుని కూర్చో. దేవుని చిత్తం మొదలు పెట్టుకో. ఏం జరిగినా పర్లేదు, నాకు దేవుడు అనుకున్నది నా జీవితంలో జరగాలి చాలు అనుకున్నావా, నువ్వు వెళ్ళు. ఎప్పుడు వెనక్కి తిరక్కో. విజయం మాత్రం మన పక్కనే ఉంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆడికి 7 సంవత్సరాల వయసులో థ్రెట్ వచ్చింది. ఈ రోజుకి ఆడు బయటకు వెళ్తాను, నేను చదివించుకోవడం ఇంట్లో కూర్చోబెట్టలేదు. ఆన్లైన్లో చదివించుకుంటాను, నా కొడుకుని బయటికి పంపించను, ఆడికి ఏమన్నా జరుగుతుందని నేను అనుకోలేదు. పంపిస్తున్నానండి. ఆడు హ్యాపీగానే క్షేమంగానే ఉన్నాడు, నేను క్షేమంగానే ఉన్నాను. ఫోన్లు వస్తూనే ఉంటాయి, శత్రువులు ఉంటూనే ఉంటారు. దేవుని కాపుదల నాకు ఉంది. హల్లెలూయా. ఏదో ఒకరోజు ఇది వాళ్ళ చేతిలో ఆగే వరకు నా పని ముందుకు వెళ్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడాలి? నువ్వెందుకు ఆలోచిస్తావు? నువ్వెందుకు ఆగిపోతావు చిన్నదానికి? చుట్టాలు మాట్లాడడం మానేస్తారు, భర్త ఏమన్నా అంటాడు, భార్య అరే యేసయ్య చిత్తాన్ని చేయడానికి ఏమన్నాడు యుద్ధంలో చనిపోతాను కానీ వెనక్కి మాత్రం పరిగెత్తను. హల్లెలూయా. అదండి రోషం అంటే. దేవుడు అలాంటి రోషాన్ని మన జీవితంలో రగిలించునుగాక. చచ్చిపోయాడు యోధ చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఆ ఊరిలో
ఈ ఖాళీగా బేవర్స్గా తిరిగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సమూహం ఎక్కువైపోయింది. వాళ్ళు భక్తి పరులను బాధ పెట్టడం మొదలుపెట్టారు, హింసించడం మొదలుపెట్టారు, ఏడిపించడం మొదలుపెట్టారు. వాళ్ళు మళ్ళీ తల ఎత్తి తిరగడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి చాలా బాధలకు గురి చేస్తే భక్తి పరులైన యూదులు కొంతమంది యోనాతాను దగ్గరికి వెళ్ళారు. ఎవరు యోనాతాను? యాజకుడు. వాళ్ళ నాన్న కూడా, ఒరే నువ్వు యాజకుడిగా ఉండు, ఒరే మీరు ఇతని మాటనంటే ఈడు బలశాలి కాబట్టి ఈడు మాత్రం నాయకుడిగా చేసుకోండి అన్నారు యోధా కోసం. అంటే యోనాతాను బలశాలి కాదనే కదా అర్థం. వీళ్ళు వెళ్ళి యోనాతాను దగ్గరికి, యోనాతానా చాలా తీవ్రం అయిపోయినాయి పరిస్థితులు, యోధా ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు మా బ్రతుకేలా అయిపోయింది, నువ్వైనా మాకు నాయకుడిగా ఉండి ఏదో ఒకటి చెయ్యి అంటే. ఒక యాజకుడు ఏం చేయగలడు? ప్రార్థన చేశాడు, దేవుని సహాయాన్ని అడిగాడు, యుద్ధాలు మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. యాజకుడు నాయకుడయ్యాడు. నాయకుడై వాళ్ళతో యుద్ధాలు చేస్తుంటే దేవుడు గొప్ప సహాయాన్ని చేస్తున్నాడు వాళ్ళకి. అయితే ఈ యోధా చనిపోయిన తర్వాత ఈ అల్కీమోస్ అనేవాడు ఏం చేశాడో చెప్తాను చూడండి. ఈ యోనాతాను వాళ్ళ పక్షంగా ఉన్నాడు. యుద్ధానికి కొంతమంది చేశాడు, కొంతమందిని చంపి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ సైన్యాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్లాన్ చేసుకుంటుంటే అల్కీమోస్ దేవాలయం అంతర్భాగంలోని గోడను పడగొట్టాలని ఆజ్ఞ ఇచ్చిన అల్కీమోస్ అనేవాడట దేవాలయపు అంతర్భాగంలో ఉన్న గోడ పడగొడితే ఇంకేమి నిలబడతండి గుడి? దేవాలయాన్ని నాశనం చేయడానికి చేసిన ప్లాన్, దానిని పడగొట్టినచో ప్రవక్తల కృషి అంతా వ్యర్థమైపోతుంది. కానీ ఆ గోడని కూల్చివేయుటకు ప్రారంభించగానే అల్కీమోసు పక్షపాతమునకు గురి అయ్యెను. పని ఆగిపోయిన అతని నోరు పడిపోయాను కనుక అతడు తన ఆస్తిపాస్తులు గూర్చిన వివరాలు కూడా తన కుటుంబానికి తెలుపలేకపోయిన తరువాత అతడు ఘోరమైన బాధతో చచ్చెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. లెక్కలండి ఏసై మన ఏసై ఎవరు తెలియదు? లెక్కల మాస్టర్. లెక్కల మాస్టర్ ప్లస్ వేసి మైనస్ వేసి వదిలేసాడు. ఈజీ క్వాలిటీ పెట్టింది దాన్ని ఫైనల్ పెగరేస్తాడు. లెక్కల మాస్టరు వసూలు ఎలా వసూలు చేస్తున్నాడు చూడండి. అల్కీమోస్ అనేవాడు తీవ్రం అయిపోయి ప్రధాన యాజకుడు అయిపోయాడు కదా అయ్యారు. యోధా చచ్చిపోయిన తర్వాత ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఇతను ప్రధాన యాజకుడు అయిపోయినాడు. దేవాలయంలో గోడ, మూలమైన గోడ పడగొట్టేయాలనుకున్నాడట. అనుకున్నప్పుడు ఆ పని ప్రారంభిస్తుండగానే పక్షవాతం వచ్చిందట, పక్షవాయు వచ్చిందట, పడిపోయాడు. చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, దాంతోపాటు ఏం పడిపోయింది? నోరు కూడా పడిపోయింది. పాపం అయ్యగారేమో ఆస్తులు కొని దాచి ఉంటాడు ఎక్కడో. అప్పుడైతే రిజిస్టర్ ఆఫీసులు గట్రా లేవు కదా. అప్పుడు ఏంటంటే బంగారాలు, వెండ్లు దాన్ని బ్యాంకులు లేక తవ్వేసి అక్కడక్కడ దాచిపెట్టేవారు. ఆ గుహలో ఈ గుహలో దాచేవాడు. కుర్రాడు చాలా డబ్బులు దాచి ఉంటాడు. అందుకని తాను సంపాదించిన ఆస్తి ఎక్కడుందో తన కుటుంబానికి చెప్పడానికి కూడా, నానా ఎక్కడ దాచామంటే బెబ్బెబ్బే అంటున్నాడు. మాటలు రావట్లేదు, రాద్దామంటే చేతులు లేవు. చూడండి అక్కడక్కడ లంకి బిందులు అవి దొరుకుతుంటాయి. ఇలాంటి వాళ్ళు ఇలాగ అకస్మాత్తుగా దాచి చచ్చిపోతున్న బ్యాచ్ అనమాట అది. వాళ్ళు దాతారు కానీ అనుభవించరు వాళ్ళు. ఓ మాట గుర్తుపెట్టుకో, దేవుని ప్రజల్ని బాధ పెట్టినాడు. ఆ రోజు బాగుండొచ్చు, మరుసటి రోజు బాగుండొచ్చు, ఆ తర్వాత రోజు కూడా బాగుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, కుక్క చావు గ్యారంటీ. కుక్క చావు వస్తుంది. కుక్క చావు అంటే ఏంటి చెప్పనా? జిమ్మి దాదా అంటాడు, వస్తుంది. భోజనం పెడితే తింటుంది, ఇలా రుద్దుతాడు, బాగానే చూసుకుంటాడు. ప్రతి కుక్కను బాగానే చూసుకుంటారు. సడన్గా చచ్చిపోద్ది. దాని కాలుకి తాడు కట్టి ఈడ్చుకుని ఏదన్నా బండి పెట్టి ఆ బండి మీద కుక్కను పెట్టి పూలు చల్లుకుంటూ తీసుకెళ్ళచ్చు కదా. ఈడ్చుకుని తీసుకెళ్ళి పెంటమే పడేస్తారు. కుక్క చావు అంటే అదే. బతికినప్పుడు జిమ్మి 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 అంటాడు, చచ్చిన తర్వాత ఈడ్చి పాడేసినట్టుగా నువ్వు బతికినంతకాలం బాగుండొచ్చు. దేవుని ప్రజల్ని బాధ పెట్టి బ్రతికినంతకాలం బాగుండొచ్చు, కానీ నీ ఎండింగ్ డేస్ ఉన్నాయా, కుక్క చావు. గుర్తెట్టుకోండి. ఎవరన్నా మీరు దేవుని ప్రజలను, దేవుని మనుషులు బాధ పెడుతున్న వాళ్ళు ఉంటే నీ మనసులో గుర్తెట్టుకో,
నీ దగ్గరలో ఉన్న ఏదో ఒక పెంట ఉంటుంది, దాని మీద నీ బాడీ ఉంటుంది. కుక్క చావు చేస్తావు. ఎందుకు దేవుని ప్రజలను బాధ పెట్టాలి? దేవుని ప్రజలను ఎందుకు హింసించాలి? దేవుని ప్రజలను ఎందుకు మానసికంగా కురగదీయాలి? లెక్కల మాస్టర్ అయినా అన్ని లెక్కలే, చిన్నది కూడా ఉండదండి. అందుకనే సున్నాయినను పొల్లైనను అంటే ఎలాంటి మాట అండి అది? రాసినప్పుడు చివరి సున్నా పెడతారట, అది కూడా పోదట. పొల్లి పైన క్ అంటాం కానకుండా, అది కూడా తప్పిపోదట. అంత కేర్ఫుల్గా ఉంటాయంటే లెక్కలు, కామాలు, ఫుల్ స్టాపులు, సున్నాలు, ప్లస్లు, మైనస్లు అన్నీ వేసి. అందుకనే నీ పనులన్నీ త్రాసులో తుయ్యబడ్డాయి, లెక్క వేయబడింది, అందులో నువ్వు తేడాగా కనపడ్డావు, కాబట్టి దేవుడిని నీ రాత్రి వేసేస్తున్నాడు. ఏటా మాటలు అంటే అతను నీట్గా రాస్తాడంట ప్రతి ఒక్కరిది. జాగ్రత్త, నీ లెక్క ఉంది, నా లెక్క ఉంది. దేవుని మనుషుల్ని బాధ పెట్టినాడు, వేశాడు. పక్షపాతం వచ్చి పక్షపాతం వచ్చినాడు అనుకుంటాడు, నేను పోతే పోయినా పిల్లలన్నా సంతోషంగా ఉంటాడంటే ఆస్తిపాస్తులన్నీ ఎక్కడ దాచాడు చెప్పడానికి లేదు. చచ్చాడు. ఎరా మీ నాన్న యాజకుడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, రాజులతో తిరిగాడు, బాగానే సంపాదించి పెట్టాడంటే వాళ్ళ కొడుకే ఉంటాడు, దరిద్రుడు మా బాబు, దాచాడు, ఎక్కడ దాచాడో చెప్పలేదని తిట్టుకుంటాడు. ఏం బతుకండి అది? ఏం బతుకు, ఏం సావు? జాగ్రత్త. దేవుని ప్రజల విషయంలో చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈ యోనాతాను సైన్యాన్ని పెంచాడు, సమూహాన్ని పెంచాడు. నేను చెప్తాను, కనెక్ట్ చేస్తాను ఎందుకు మనం ఈ చరిత్రను చూడాలి. చేసినప్పుడు ఈ జనం సైన్యం పెరుగుతున్నారు. సైన్యం పెరుగుతున్నప్పుడు ఈడున్నాడు కదా, ఈ డెమిట్రియస్ అనేవాడు, తర్వాత ఈ బకీడస్ అనేవాడిని, వీళ్ళని కలుపుకుని ఇతను పెరిగిపోతున్నాడు. యోనాతాను పెరిగిపోతున్నాడు. యోనాతాను మీద యుద్ధం చేద్దాము, యోనాతాన్ని కూడా చంపేద్దాం, ఆ సైనికులను కూడా చంపేద్దామని మళ్ళీ కూర్చుకుని పెద్ద సైన్యంతో యోనాతాను మీద దాడి చేశారు. దేవుడు యోనాతానికి సహాయం చేశాడు. ఆ యుద్ధంలో సంపూర్ణమైన సహాయం అందింది. తరుముతున్నారు. ఎవరు తరుముతున్నారు? యోనాతాను సైన్యం బకీడస్ సైన్యాన్ని తరుముతున్నారు, ఈ డెమెట్రియస్ సైన్యాన్ని తరుముతున్నప్పుడు చాలామందిని చంపేసిన తర్వాత మొత్తానికి బకీడస్ అనేవాడు దొరికిపోయాడండి. దొరికిపోయినప్పుడు అక్కడ అంటాడు, నేను ఎప్పుడు యెరూషలేము వైపుకి రాను, ఎప్పుడు యెరూషలేములో అడుగు పెట్టను, నాకు మీ మీద ఏ విధమైన శత్రుభావం లేదు, యుద్ధం చేయమని అడిగారు కాబట్టి వచ్చానంతే, నన్ను వదిలే, ఎప్పుడు మీ వైపు రానంటే యోనాతాను అతన్ని కనికరించి వదిలేశాడు. న్యాయమే. ఎందుకంటే యూదుల మీద కోపం లేదు అతనికి, ఏదో ఇద్దరు ఫ్రెండ్ హెల్ప్ చేయమన్నాడు, అందుకే వచ్చాడు. అక్కడ రాయబడింది, తన జీవిత కాలంలో ఎప్పుడు బకీడస్ మళ్ళా యెరూషలేములో అడుగు పెట్టలేదు. హల్లెలూయా. అట్టి సహాయం దొరికిన తర్వాత ఈ రోమా రాజు ఈ యుద్ధం జరిగిన విషయాలు, వీళ్ళు పడుతున్న బాధలు వాళ్ళ దాకా వెళ్ళినాయట. ఏంటి, ఒక రాజా మనం యుద్ధాలు చేస్తున్నాం కదా, కిరీటాలు పెట్టుకుని కత్తులు కట్టారులు పెట్టుకుని యుద్ధాలు చేస్తున్నాం కదా, పలానా యోధా ప్రాంతంలో యాజకుడు యుద్ధం చేసి పెద్ద సైన్యాన్ని గెలిచారు. హల్లెలూయా. ఆ వార్త వెళితే రాజు అనుకున్నాడట, అక్కడ మాట నేను చదవాలండి ఖచ్చితంగా. పెద్ద రాజ్యం కలిగిన రాజు ఇలా అంటున్నాడు, ఆ రాజు యోనాతాను వంటి వాడు ఇంకొకడు దొరకడాన్ని నిశ్చయించుకొని అతనిని తన పక్షమున చేర్చుకొని తనకు మిత్రుడిగా చేసుకోవాలని ఒక పెద్ద పత్రిక రాశాడట. ఆ రాజు పేరు అలెగ్జాండర్ అట. అంటే ఆ అలెగ్జాండర్ కాదు, ఇతను రోమారాజు. అలెగ్జాండర్ అనే రాజు తన స్నేహితుడైన యోనాతానుకు వ్రాయినది, నీకు శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ఏమని పలకరించాడండి యోనాతాన్ని? నా స్నేహితుడైన యోనాతానుకు వ్రాయినది. మహారాజు ఒక సాధారణమైన యాజకుడిని ఇలా రాసి అంటున్నాడు, మిమ్మల్ని మేము మా రాజ్యంగా చేర్చుకుంటాం, మీ మతాచారాలు మీరు పాటించుకోవచ్చు, మీరు హ్యాపీగా మీ ప్రాంతంలో మీరు ఉండొచ్చు, మాకు శిస్తులు కట్టాలంతే, మేము మిమ్మల్ని కాపాడుతాం, మీరు మా కోసం యుద్ధాలు చేయాలి, ఇంకా ఏమైనా కొత్త రూల్స్ ఉంటే యాడ్ చేసుకుందాం, ఇది మీకు ఇష్టమేనా అని చదివాడు. యోనాతానికి ఆనందం కలిగింది. ఇదంతా ఎక్కడదండి? అప్పుడు యోధ ఇలా జరుగుతుంది అని యోధ మక్కాబీ భయం వేసి ముందే ఆ రాజుకి చెప్పినందుకు ఈ వార్తలన్నీ విని వాళ్ళ మీద జాలిపడి వారి బాధలు విని, మిమ్మల్ని మా రాజ్యంలో చూసుకుని మేము మిమ్మల్ని కాపాడతాం, మీరు పన్ను కట్టండి చాలు, సైనికులు ఏం పెట్టుకోక్కర్లేదు అని. ఈ విషయం ఈ
ఈ డెమిట్రియస్కి తెలిసి వాళ్ళలో కలిసిపోతే వాళ్ళ రాజ్యం అయిపోతారని ఈ డెమిట్రియస్ కూడా పంపించాడండి లేఖలో ఏంటో తెలుసా? ఈ దెమిత్రి అని రాజు యూదులకు రాయనది మీకు శుభం కలుగును గాక. మీరు నా స్నేహితులై ఉంటిరి. మీరు నా స్నేహితులుగా కొనసాగితే మిమ్మల్ని ఉచితంగా సత్కరిస్తాను. కట్టవలసిన పన్నులు చాలా తగ్గించి తక్కువ పన్నులే కంటేలా చేస్తాను. తర్వాత ప్రత్యేకమైన పన్నులు చెల్లించక్కర్లేదు. మీ పంటలో ఎక్స్ట్రా భాగాలు నాకు ఇవ్వక్కర్లేదు. మీకు ఇల్లు కట్టిస్తాను. అది ఇది మనకు తెలుసు కదండి. మన ప్రభుత్వం ఏంటి ఇప్పుడు? ఫ్రీ. అలాగా మీకు ఫ్రీ. ఈ డెమిట్రియన్స్ అందులో కలిసిపోతారేమని ఫ్రీ 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 అని చెప్తే యోనాతాను ఆ లేఖ చదివి సింపుల్గా నాకు నువ్వు అవసరం లేదురా అన్నాడు. నాకు అవసరం లేదు, మేము రోమా ప్రభుత్వంతో జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తుని సిలువ వేయడం గురించి రోమారాజు అని పిలాతు దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు రోమీలకి వీళ్ళకి సంబంధం ఏంటి? రోమీల ప్రభుత్వ కాలం కిందకే ఇశ్రాయేల్ ఎప్పుడు వెళ్ళారు మనకు తెలుసా? తెలీదే. చరిత్ర చెప్తుంది. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతానంటే 40 సంవత్సరాలు పైప్ చిలుకు కట్టిన దేవాలయాన్ని ఎవరు కట్టారు? హేరోదు దేవాలయం, హేరోదు టెంపుల్ అని ఉంటుంది దాని మీద. హేరోదు ఎందుకు కట్టాడు అసలు? హేరోదు ఎవడ మధ్యలో? హేరోదు ఎందుకు సహాయం చేయాలి అసలు? వీళ్ళకి రోమ్ గవర్నమెంట్కి వీళ్ళకి సంబంధం ఏంటి? హేరోదు దగ్గర యాజకులు ఎందుకున్నారు? యేసుక్రీస్తు ఎక్కడ పడతాడు యూదుల రాజు అంటే యాజకులు అందరూ వచ్చి హేరోదుకి ఎందుకు హెల్ప్ చేశారు? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? వీళ్ళు రోమీలకు పన్ను ఎందుకు కడుతున్నారు? ఫలానా రోమారాజు పరిపాలన కాలంలో ఫలానా అతను గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనను లోకా ఎందుకు రాశాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు మనం చదివిన చరిత్ర. హల్లెలూయా. రోమారాజుకి యూదుల మీద మంచి అభిప్రాయం కలిగింది. యూదులు నచ్చారు. వాళ్ళకి నచ్చినందుకు ఎవడో ఒకరిని తీసుకొచ్చి రాజుగా పెడితే వాళ్ళకే వీళ్ళకి కలవదని ఆ రోమీలు ఏం చేశారో తెలుసా? వీళ్ళ మీద హేరోదు అనే వంశం వాళ్ళని రాజుగా పెట్టారు. హేరోదు అంటే ఎవరనుకుంటున్నారు? యాకోబుకి 2 పిల్లలు, ఇస్సాకుకి 2 పిల్లలు, యాకోబు, యాసావు. యాకోబులో నుంచి ఇశ్రాయేల్ వచ్చారు, యాసావులోంచి హేరోదీలు వచ్చారు. హేరోదు ఎవరంటే అన్నదమ్ములు అన్నమాట. ఇశ్రాయేల్కి అన్నదమ్ములు లాంటివాడు. పెదనాన్న చిన్నాన్న కొడుకులు అన్నమాట వాళ్ళు మన భాషలో చెప్పుకోవాలంటే. ఎవరినో పెడితే వాళ్ళకి అతకదని హేరోదుని పెట్టారు. అందుకే వాళ్ళకి మధ్యన అంత కమ్యూనికేషన్ కుదిరింది. ఈ హేరోదు అనేవాడు ఈ పాత హేరోదు అనమాట. హేరోదు అనేవాడు అయ్యా మరి వీళ్ళ ఆలయాన్ని చాలామంది పాడు చేశారు, మరి ఏంటంటే రోమ్ గవర్నమెంట్ తమ ఫండ్స్లోంచి తమ ధనాగారంలోంచి విస్తారమైన ధనం ఇస్తే ఆ ప్లేస్ని డబల్ చేసి చుట్టూరు కాంపౌండ్ వాల్ ప్లేస్ని రెట్టింపులు చేసి దేవాలయాన్ని చాలా పెద్దగా చేయడానికి 46 సంవత్సరాలు కట్టారు. ఇదంతా ఈ యోధా మక్కాబీ యోనాతానుల యొక్క ఫలం. కట్టినప్పుడు ఇశ్రాయేల్ వీళ్ళు చాలా హెల్ప్ చేశారని ఇశ్రాయేల్ రోమీలకి వ్యతిరేకంగా తిరగకుండా గవర్నమెంట్కి సానుకూలంగా ప్రవర్తిస్తూ వాళ్ళ కేసులు ఏమన్నా ఉంటే రాజుకి అప్పగిస్తూ పిలాతు దగ్గరకో మరొక దగ్గరకో జడ్జిల దగ్గరికి వెళ్ళి వారి కేసులు సాల్వ్ చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వ కాలపు కిందకి ఎలా వెళ్ళారంటే ఇలాగా ఈ ఇంకొక దానికి దీనికి ఇది సంబంధించి ఉంది. ఎలా అంటే ఎప్పుడైతే వీళ్ళ పరిపాలన యూదులతో ప్రారంభిస్తున్నారో యూదుల మీద అధికారులుగా వీళ్ళు ఉన్నారో నెమ్మది కలిగింది. శత్రు సైన్యం లేరు, నెమ్మది కలిగింది. కానీ వీళ్ళ రాజ్యం విస్తరించి ఒక 100 సంవత్సరాలు గడిచేసరికి రోమా ప్రపంచమంతా పరిపాలిస్తున్న రాజ్యం అయిపోయింది. హల్లెలూయా. అయితే బైబిల్ ఎలా ఉంది? నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చిందట. ఆ కల్లో బంగారు తలకాయ, వెండి, తర్వాత ఇత్తడి, కింద ఇనుము. ఆ ఇనుము అనే రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి అన్నటికీ నాశనం కలగదు. తల బబులోను, మాదీ పారసీక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత ఏమొచ్చింది? రోమా ప్రపంచాన్ని ఏలునట్టి రాజ్యం అయినప్పుడు రక్షకుడు పుడతాడు ఈ లోకంలో. హల్లెలూయా. రోమా ప్రపంచాన్ని ఏలునట్టి రాజ్యం అయింది. ఇశ్రాయేల్ సామ్రాజ్యం నశించకుండా వాళ్ళ కింద ఉండి
ఆ రోమా ప్రభుత్వ కాలంలో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. ఎలాగూ రోమీలు జనసంఖ్య చేశారు, వాళ్ళ జనసంఖ్య చేస్తే వీళ్ళెందుకు వెళ్ళడం అంటే, ఆ వారి సొంత పరిపాలన మధ్య సిరియా పరిపాలన నుంచి తప్పించుకుని సొంత పరిపాలన చేస్తుంటే ఈ డెమిట్రిస్ అనేవాడు ఎంటర్ అవడం వలన వీడి వలన ఇబ్బంది పడుతుంటే, అరే వీడి వలన ఇబ్బంది పడుతున్నారని జాలిపడి రోమీలు అంటారు. చూడండి, ఆ రోమా ప్రభుత్వం క్రిందకి ఇస్రాయిల్ వెళ్ళడానికి ఈ డెమిట్రిస్ అనేవాడు కారణం. నేను అన్నాను కదా, వీడు ఎందుకు వచ్చాడు సంబంధం లేకుండా అని అనుకుంటా, కానీ వాడి వలనే ఇస్రాయిల్ ఇబ్బంది పడుతుంటే వాడి బాధ తట్టుకోలేకే ఈ యోధా మక్కాబీ రోమీలకి ప్రపోజల్ పెడతాడు. అందుకు రోమీలు వీళ్ళని పరిపాలిస్తారు. రోమీల్ని వీళ్ళని పరిపాలించినందుకు దానియేలు గ్రంథపు ప్రవచనం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత దూరపు సంబంధం ఉంది చరిత్ర. ఆ చరిత్ర మనం కోల్పోవడం వల్ల ఈ ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి. అసలు లోకాసువార్త ప్రారంభంలో చదువుతున్నప్పుడు వీళ్ళ రాజులు ఎందుకు అయ్యారు, వీళ్ళ పరిపాలన కిందకి ఎందుకు వెళ్ళారని మనకు అనిపిస్తుంది ఆలోచిస్తే. ఎలా వెళ్ళారంటే చరిత్రలో కాలక్రమేణా వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తప్పించుకుని ఆ రోమీల పరిపాలన కిందకి యూదులు వెళ్ళి వారి పరిపాలనలో ఉండడానికి ప్రభు కృపిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం లాస్ అయిన చరిత్ర. ఇంకా అనేక సంఘటనలు అక్కడ జరిగినాయి. ప్రభు చిత్తం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మనం మాత్రం కూలంకుషంగా ఈ 2 వారాల్లోనూ, ముందు వారం దేవుడు ఎందుకు మాట్లాడో చెప్పినా, ఈ 2 వారాల్లోనూ సుమారు 400 సంవత్సరాల చరిత్రలో జరిగిన ఈ ముఖ్యమైన సంఘటనలు మనం చూసి తెలుసుకునేది ఏమనగా, దేవుడు ఒక మాట చెప్తే జరిగి తీరుతుంది. దేవుడు ఒక మాట చేయమని చెప్తే అందుకోసం నువ్వు ఏదైనా తెగించి చేయి. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు తిరిగిన ఎడల నీ యొక్క ముగింపు అత్యంత హీనంగా ఉంటుంది. దేవుని ప్రజల్ని పాడు చేసిన వాడు ఎప్పుడు బాగుపడ్డా